అలా ఇప్పుడు కొంతమందికి ఇన్పేషెన్స్ ఉంటుంది ఎక్కువ, అంటే ఒక విషయం అది అందరికి ఉంటుంది. ఓకే, ఎందుకు అలా? అంటే ప్రపంచం మనకి ఇచ్చిన వరాల్లో ఇది కూడా ఒకటి. అదే దీనిలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న సినారియో చెప్తాను. నా లైఫ్లో జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు, ఇప్పుడు ఎట్లయితే కిమ్ జంగ్ డ్రాయింగ్ అర్థం కాలేదు, తెలుస్తుంది లోపల. ఐ హ్యావ్ సెన్స్డ్ సంథింగ్ వెరీ డీప్. మా అక్క కొడుకు ఐసీయూలో ఉన్నాడు. అప్పుడు నేను సిటీలో అప్పుడప్పుడు వచ్చి నేను చాలా, అంటే నాకు ఉండడానికి ఉన్నా అది నాకు ప్లేస్ నాకు నచ్చక లేకపోతే ఏదో చేయాలనుకున్న అట్లా స్ట్రగుల్ అవుతున్న ఒక పీరియడ్ అది. అంటే పతంగి గాలికి కొట్టుకుపోతున్నాను నేను. ఈ విషయం తెలిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను. జనరల్గా చాలామంది హాస్పిటల్కి పోతారు, ఫైన్. సో ఐసీయూలో ఉంటే నేను చెప్పులు వేసుకొని పోవాలి, మీరు చేతులు కడుక్కొని పోవాలి ఇవన్నీ చెప్తే, సో అవన్నీ వేసుకొని లోపలికి పోయాను. ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ సంబడి ఇన్ ఐసీయూ. నా లైఫ్లో ఐసీయూ అనేది నేను ఎప్పుడు చూడలేదు. సో అక్కడ అందరి వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ బంధువులు, వాట్ మేబీ కొంచెం టెన్స్ ఉంటారు కదా, ఫియర్ ఉంటుంది, ఏమైపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ పర్టికులర్ చిన్న బాబు ప్రశాంతం. అంటే ఎవరికి సమస్య ఉందో అతను ప్రశాంతంగా ఉన్నాడు, ఎవరికి సమస్య లేదో వాళ్ళు టెన్షన్తో ఉన్నారు. ఇంతే నేను చూసింది. రెగ్యులర్గా నాతో ఎట్లా మాట్లాడతాడో అట్లాగే మాట్లాడుతున్నాడు. అంటే నాకు కిందికి వచ్చిన తర్వాత నాకు చాలాసేపు ఈ ఆలోచన వచ్చింది. ఇప్పుడు అతను ఏడ్చాడు అనుకో, శరీరానికి ఉన్న పెయిన్ వల్ల ఏడుస్తున్నాడు కానీ భయం వల్ల కాదు. ఇది నేను దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్. కొంచెం మనసు పరిచయం, సమయము అండ్ మైండ్, ఈ రెండు పరిచయం కానంత వరకు ప్రతి ప్రాణి ఎగ్జిస్టెన్షియల్గా ఉంటుంది. అప్పుడు అంతులేని ఓపిక ఉంటుంది ఏ విషయం పట్ల. ఉదాహరణకి ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే అవుట్ పేషెంట్ విభాగం అని ఉంటుంది. ఎవరికైతే జ్వరం వచ్చిందో వాడిని పేషెంట్ అని పిలుస్తారు. కానీ ఆ పేషెంట్ అనే పదానికి డాక్టర్కి మెడిసిన్కి ఏ సంబంధం లేదు. ఓకే, పేషెంట్ అంటే అర్థం హూ వెయిట్స్ ఫర్ హెల్త్ పేషెంట్లీ. ఓపికతో ఎవరైతే ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారో వాడు పేషెంట్. ఇప్పుడు మా బాబాయ్ పేషెంట్ అంటే అతను ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నవాడని. సో మనం ఓన్లీ రోగికి దాన్ని జోడించాం. ఎవరు దేనికోసం ఓపికగా ఎదురు చూసినా వాళ్ళందరూ పేషెంట్సే. అది మనం ఓపిక వహించు అంటాం. ఆరోగ్యం కోసం అని జోడించు, ఓపిక వహించు, ఉద్యోగం కోసం ఓపిక వహించు, వర్షం కోసం. అంటే డోంట్ గెట్ ఇంపేషెంట్, పరేషాన్ అయిపోకు. ఈ ఇంపేషెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరికైతే సెన్స్ ఆఫ్ టైం అనేది మొట్టమొదటిసారి లైఫ్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడే పేషెన్స్తో డిసప్పియర్ అయిపోయి ఇంపేషెన్స్ అనేది, అంటే అసహనము, తర్వాత వెయిట్ చేయలేకుండా ఉండడము, తర్వాత సెకండ్ని కౌంట్ చేసుకుంటూ దానికి అనుగుణంగా అతని యొక్క మానసిక స్థితిని చిన్నాభిన్నం చేసుకోవడం, ఇదంతా వస్తుంది. అవును. సో పేషెన్స్ అనేది ఎగ్జిస్టెన్షియల్గా ప్రతి ప్రాణికి ఉంది. ఏ వాటికి టైం అనేది సెన్స్ లేదు, పరిచయం కాలేదు, అక్కడ పేషెన్స్ మాత్రమే ఉంటుంది. ఎవరి మైండ్కి టైం అనే దాని మీద ఎక్కువ కమాండ్ ఏర్పడ్డదో, టైంకి వాళ్ళకి అవినాభావ సంబంధం ఏర్పడ్డదో వాళ్ళకి ఇంపేషెన్స్ ఉంటుంది. ఓకే. సో అందుకని పేషెన్స్ అనేది తిరిగి రిటైన్ కావాలంటే టైంని అర్థం చేసుకోవాలి. ఆ టైంకి మనం జోడించిన రకరకాల యాట్రిబ్యూషన్స్. ఎగ్జాంపుల్, నీకు 8 hours టైం ఉంది. ఈ 8 hours నువ్వు సిటీ అంటే నీకు తెలియదు, ఎందుకంటే ఇది నా అనుభవంగానే చెప్తున్నా. నేను సిటీకి వచ్చిన తర్వాత నాకెవరో ఫోన్ చేసి చెప్పారు, నేను ఒక 2 hours తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి బొమ్మలు వేయాలి, వేస్తే నాకు 600-700 వస్తాయి. మా ఊరి నుంచి ఒకరు ఫోన్ చేసి, నువ్వు హైదరాబాద్లో చిన్న పని ఉంది చేసి పెడతావారా అని. లేక నన్ను ఒకరు పని అడుగుతున్నారని చేసి పెడతాను. ఏం లేదు, అంబేద్కర్ యూనివర్సిటీ గంట పోయి అక్కడ ఏదో ఫామ్ ఉంటుందంట, తీసుకొచ్చి బస్ స్టాండ్కి పోయి పంపిస్తావారా బస్సులో అంటే. నేను అనుకున్నా, సరే నేను 2 hours తర్వాత సఫిల్ కూడా పోవాలి,
సైనిక్పూర్ సైడ్ అటేటో. అక్కడ నేను బొమ్మలు వేయడానికి పోవాలి. నేను అనుకున్నా ఆన్ ద వేనే ఉంటుంది అది. నేనంటే ఈరోజే పోవాలి అర్జెంటుగా, నేను ఎప్పుడే బయలుదేరుతుందా అని బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ ఛాయ్ తాగి ఎక్కడ పోతున్నాం అంటే ఇట్లా ఒక పని ఉంది, ఆ తర్వాత నాకు ఈవెంట్ ఉంది అనేది చెప్పి నేను ఒకవారు అడిగారు, ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ ఎక్కడ, ఎంత దూరం ఉంది, ఎటువైపు పోవాలని అడిగా. అంతవరకు ప్రశాంతంగా ఉన్న మనస్సు వాడు జవాబు ఇవ్వగానే పోయింది. ఇంతే లెక్క. ఎందుకు ఇప్పుడు 2 hours ఒక లెక్క ఉందా? 2 hours ఒకటికి ముందే వస్తానని చెప్పాను. ఇప్పుడు ఈ 2 hours లోపల ఒక పని చెప్తే యాక్సెప్ట్ చేశాను అన్కాన్షియస్గా. ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ నేనున్న ప్లేస్ నుంచి 30 కిలోమీటర్లు అవుతుంది. అక్కడి నుంచి నేను పోవాలనుకున్న ప్రదేశము, దాని మధ్యన బస్ స్టాండ్, అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ బస్ స్టాండ్ నుంచి నేను సైనిక్పూర్ పోవాలంటే నాకు మళ్ళీ 20 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు ఇదంతా 2 గంటల్లో చేయడం అసాధ్యం. తద్వారా ఇమ్మీడియట్గా నాలో ఒక ఇంపేషన్స్ వచ్చింది అన్నట్టు. ఇమ్మీడియట్గా నేను డిస్టర్బ్ అయిపోయాను. డిస్టర్బెన్స్కి ఎవరు కారణం? నేనే. ఎదుటి వ్యక్తి ఫోన్ చేసినప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళాలా, ఫస్ట్ నాకు తెలియదు, అది నేను తెలుసుకొని చెప్తాను మీకు, మళ్ళీ ఒక 5 నిమిషాల్లో చేస్తాను. లేదా ఈరోజు నాకు ఒక పని ఉంది నేను పోలేనమ్మా అని చెప్తే అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, మనం నోరు ఊరుకోదు, మన మైండ్ నువ్వు ఏదైనా సాధించగలవు, నువ్వు అట్లా పీక్ కట్టలు కట్టవని ఏదో ఉంటుంది మైండ్లో, దాన్ని బేస్ చేసుకొని మనం ప్రామిస్ చేస్తాం. ఇప్పుడు ఆ ప్రామిస్ 2 hours నెరవేర్చాలి. అందుకని ఒక రకమైన ఇంపేషన్స్ వస్తుంది, తప్పులు జరుగుతాయి. ఆ రోజు ఐ వాజ్ గోయింగ్ వెరీ ఫాస్ట్, ఆల్మోస్ట్ కింద పడేంత స్లిప్ అయి పడిపోయి ఏదో తప్పు జరిగింది. నాకు అనిపించింది అసలు ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు నాకు డబ్బు ముఖ్యం, అందుకని అటువైపు వెళ్ళాలా, లేదా లేక ఒక వ్యక్తి అడిగితే నేను దీన్ని చేయాలా, అసలు ఏంటి కిమ్ కర్తవ్యం. ఆశ్చర్యం ఏంటంటే నా ఘర్కా నా ఘాట్కా, ఇటు పోలేదు అటు పోలేదు. కరెక్ట్గా ఆ కోటి దాటి రామకోటి దగ్గర నా హీరో పుక్ చెడిపోయింది. ఆ వేగర్లో అటు ఇటు సైడ్కి ఒక కర్బ్ అంటారు కదా, దానికి రాసుకపోయింది, దాంతో కిక్ రాడ్ ఊసిపోయింది, అంటే ఆల్మోస్ట్ లూజ్. అంటే ఇప్పుడు దీనికి అంతా ఎవరి కారణం? ఇప్పుడు పోయింది, నేను అటు పోలేదు, ఇటు కూడా పోలేదు, బైక్ కూడా చెడిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు కదా, కానీ ఇవన్నీ నేను నా మైండ్లో మోస్తా ఉన్నాను. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు అతను ఫోన్ చేస్తే నేనేం చెప్పాలి, నా పరువు పోయింది. ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ ఫోన్ చేస్తే ఏం చేయాలి? అసలు అందరికీ ఆధారం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చేసిన తర్వాత ప్రశాంతంగా ఉందా? లేదు, ఏమనుకుంటారు, అనవసరంగా పోతా అని 700 పోగొట్టుకుంటే. వాడు అంటాడు దోశ పోతా. ఇదంతా కలిపి ఇప్పుడు ఇంటికి రాగానే ఎరా ఛాయ్ తాపిస్తావు అంటే ఇంక నీకు ఛాయ్ తాపనీకి ఉన్నా నేను ఫ్రెండ్కి ఎగ్జాంపుల్. అవును, అంతే ఉంటుంది. అంటే నా మీద సీరియస్ అవుతున్నావు, నేను వాడి మీద సీరియస్ అయితే లేను. ప్రస్తుతం నా మైండ్ అంటే డిస్టర్బ్డ్గా ఉంది. బురదగుంటలాగానే ఉంటుంది. అది హఠాత్తుగా మంచినీటి సరస్సు కావాలంటే ఎట్లయితుంది? ఇట్ వాంట్. సో అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సమయం ఇంట్రడ్యూస్ కానంత వరకు ప్రతి ప్రాణి ఆనంద స్వరూపంగానే ఉంటుంది. సమయం వచ్చి సమయం చాలా అమూల్యమైంది, ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ మై టైం ప్రాపర్లీ అని ఎప్పుడైతే ఈ ప్రపంచం నీకు ఇంట్రడ్యూస్ చేస్తుందో అప్పుడు యూ స్టార్ట్ చేజింగ్ ద టైం. నువ్వు సమయం వెనుక పరిగెత్తడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు పెట్టుకున్న పనులు, నీకున్న సమయం, ఈ రెండింటిని కలపడం వల్ల నువ్వు సాధించబోయే లక్ష్యాలు, నువ్వు సంపాదించే డబ్బు, నీకు వచ్చే కీర్తి ప్రతిష్టలు, ఇదంతా సమయానికి ముడిపడే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు కారు కనుక్కున్నారు, ఎందుకు ఎలక్ట్రిక్ కారు కనుక్కున్నారు, ఎందుకు పెట్రోల్ బంకులు పెట్టారు? ఎక్కడ టైం వృధా అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళావు, 50 మంది ఉన్నారు, ఇంపేషెన్స్, నీ అమ్మ నేను తొందర పోదాం అనుకుంటే లేట్ అయ్యి. నువ్వు అట్లా అసహనం చెందినా ఇప్పటికిప్పుడు పరిగెత్తుకొని నీకు పెట్రోల్ అయితే ఎవడు పోయాడు. కానీ ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి నీ కారు పోయేసరికి నీకు ఉన్న పీస్ ఆఫ్ మైండ్ అంతా పోగొట్టుకోవడం అంత పోతుంది. అందుకని జీవితంలో లక్ష్యం ఉండాలి, కానీ శాశ్వత లక్ష్యం ఉండకూడదు అనేది నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈరోజు మంచిగా బొమ్మ వేయాలి అన్నది ఒక లక్ష్యమే. మనం ఇప్పుడు యూట్యూబ్ టాక్ చేద్దాం, ఇది లక్ష్యమే. కానీ శాశ్వత లక్ష్యం అంటే మనం ఒక 20 ఏళ్ల లోపల 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. ఆ లక్ష్యం కోసం పనిచేసిన వరకు ఇప్పుడు నీకు టెన్షన్ వచ్చేస్తుంది. సో దిస్ ప్రజెంట్ మూమెంట్ ఎప్పుడైతే సమయానికి లింక్ చేయబడుతుందో, దాంతోపాటు అన్ని వరల్డ్లీ
థింగ్స్కి అట్రిబ్యూట్ చేయబడుతుందో ఈ ప్రజెంట్ మూమెంట్ చాలా టెన్షన్లో గడపబడుతుంది అనమాట. సో ఈ టెన్షన్లో గడపబడ్డప్పుడు నువ్వు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్లాన్కి అగైనెస్ట్గా ప్రపంచం పనిచేస్తూ ఉంటుంది. నువ్వు కూరగాయలకు పోదామని కింద వెయిట్ చేస్తూ ఉంటే ఎవరు రారు. నిజానికి అంతవరకు నువ్వు బుక్ చదువుకోవచ్చు, కానీ నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో పని చేసుకోవాలి, అది వేరే వాళ్ళకి తెలియదు. ఒక 5 నిమిషాలే కదా లేట్ అయింది అని వాళ్ళు అంటారు. వాళ్ళకి ఇంకా సెన్స్ ఆఫ్ టైం పట్టుకోలే. ఒక చిన్న పిల్లవాడికి పోదాం రా అంటే ఇప్పుడే వస్తే డాడీ అని వాడు బాత్రూంలో ఆడుకుంటున్నాడు. కానీ వాళ్ళ డాడీకి సెన్స్ ఆఫ్ టైం ఉంది, అతను సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయి, అతను చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, సంపాదించాల్సిన డబ్బు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ పిల్లవాడికి ఆ సెన్స్ ఆఫ్ టైం తెలియదు. కాబట్టి ఓ గంటనే లేట్ అయింది కదా అంటే ఎక్కడ కోపం వస్తుంది. గంట అంటే ఎంత ఇంపార్టెంట్ తెలుసా, వీడు ఎంత చెప్పినా వాడికి అర్థమయ్యే అవకాశం లేదు. ఏ రోజు వాడికి సెన్స్ ఆఫ్ టైం అనేది వాడి మైండ్లో ఎంటర్ అవుతుందో, ఏ రోజు వాడుకున్న జీవితము నా సమయము రెండు ఒకటే. నేను 70 ఏళ్ళు జీవించానంటే దాని అర్థం సమయమే. సో సమయాన్ని జోడించే మనం లైఫ్ టైంని కౌంట్ చేస్తున్నాం. అందుకే ధ్యాన పరిభాషలో ఏం చెప్పారు, ఏదైతే పోల్చుకోవడం వల్ల నువ్వైతే రన్నింగ్ రేస్లో ఉన్నావో ఈ ర్యాట్ రేస్ నుంచి బయటపడు ఫస్ట్. బికాజ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీవేర్. నువ్వు ₹1,00,000 సంపాదించావు, కానీ ఇప్పుడు ప్రస్తుతం నీ మైండ్ డిస్టర్బ్ ఉంది. ఈ డిస్టర్బ్డ్ ఉన్న మైండ్ లక్ష్యాన్ని చూడలేదు, లక్ష్యాన్ని చూడలేదు, నీ ఎదురుగున్న ఒక పళ్ళ బుట్టని చూడలేదు, దేన్ని టేస్ట్ చేయలేదు. బికాజ్ ఎప్పుడైతే థాట్ కరప్ట్ అయిపోయిందో ఈ స్ట్రెస్ వల్ల ఒక రకమైన హార్మోన్స్ విషపూరితం అయిపోతాయి. నిరంతరం కెమికల్ రియాక్షన్ జరుగుతుంది మన బాడీలో. ఒక్కోసారి బాడీ ఛిద్రం అయిపోతుంది. కొన్నిసార్లు చెప్తుంటే వినే ఓపిక కూడా కోల్పోతారు. అదే దీనికి అంతటి కారణం జీవితంలో ఏదో పీకాలనుకుంటున్నాం అనేది ఫిక్స్ అయింది. ఓకే, నేను అంటున్నది నీకెంత సాధ్యం అంత తప్పక చెయ్యి, కానీ నీ ప్రశాంతతను తాకట్టు పెట్టి కాదు. నీకెంత సాధ్యం అంత తప్పకుండా చెయ్యి, కానీ నీ ప్రశాంతతను తాకట్టు పెట్టి కాదు, నీ చిరునవ్వును తాకట్టు పెట్టి కాదు. నీ ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. అని ఒక పాట వస్తుంటే వినలేవు, ఒక పిల్లలు ఆడుకుంటే చూడలేవు. జస్ట్ నీ యొక్క లక్ష్యం నిన్ను లాక్కొని పోతుంది. అవును, ఒక యజమాని కనుక బానిసను లాక్కొని పోయినట్టు. నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఈ అనంతమైన విశ్వంలో నువ్వెంత, నీ బోర్డు లక్ష్యం ఎంత, నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. వ్యవస్థ ఒకటి ఉంది, ఆ వ్యవస్థని చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకొకటి ఎలా ఉందంటే, ఎవరైతే తన సమయాన్ని అర్థం చేసుకున్నాడో అతను ముఖ్యమైన వ్యక్తి కూడా అని తెలుసుకున్నాడు. అతను అట్లాంటి వాడు ఇమ్మీడియట్గా కొన్ని మెజర్స్ తీసుకున్నాడు. అదేంది, బాబు డ్రైవర్గా పనిచేయాలి, అరే వీడి డాక్యుమెంట్స్ అంతా చూడరా అంటే ఎక్కడ సమయం వృధా కాకుండా ఇప్పుడే మెజర్స్ తీసుకుంటున్నారు పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్. ఇప్పుడు అక్కినేని నాగార్జున దగ్గర ఒక డ్రైవర్ ఉంటాడు, మొత్తం ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే డ్రైవరే. అక్కినేని నాగార్జున కార్లో దిగి ఒక దగ్గర దిగి వెళ్ళాడు, డ్రైవర్ వెయిట్ చేయాలి. 4 hours అయినా 5 hours అయినా ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి. ఇప్పుడు నాగార్జున ఈవెంట్ నుంచి బయలుదేరగానే సార్ ఆన్ ద వే వస్తున్నారు 2 minutesలో అంటే వాడు కార్ ఆన్ చేసుకొని రెడీగా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ సమయం నీకు చిక్కుతుంది. అట్లా కాకుండా మన డ్రైవర్లు తక్కువ శాలరీ ఇస్తాం కదా, 7 వస్తా సార్, 15 గంటలు వస్తా, నేను ఇడ్లీ తింటున్నా. ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, వాడికి అర్థమైతే లేదు. అది ఏంది సార్, నీ అమ్మ నువ్వు ఇచ్చే శాలరీకి ఉండడమే ఎక్కువ, నీ అమ్మ నేను నీతో పని చేయను. వాళ్ళు లేకపోతే మనకు రేపు గడవదు. సరే ఇంకా మనం ఏం చేస్తాం, ఎక్స్క్యూజెస్ స్టార్ట్ అవుతాయి. నువ్వు ఇక్కడ పోతుందా, మరి నాకు కార్లో చిరాకు దుబ్బదు. వాడు పనే ఉద్యోగము ఆ డ్రైవింగ్ చేసేవాడు, హీ హ్యాస్ టు వెయిట్. మనం సమయాన్ని అర్థం చేసుకుంటే డబ్బుని అర్థం చేసుకోవాలి. డబ్బుతో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, లేకపోతే నీ పని నడవదు. ఇప్పుడు సద్గురు సక్సెస్ ఎట్లయ్యాడు? హీ అండర్స్టూడ్ మనీ, హీ అండర్స్టూడ్ టైం. తన చుట్టూ ఉన్న ఎవ్వడు కుయ్యమనడానికి లేదు. ఉదాహరణకి ఒకటి ఉద్యోగం చేయాలి, ఈ ఫ్లోర్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఏమ్మా, ఓకే. తర్వాత 1 year ఖచ్చితంగా పనిచేయాలి, ఆలోచించుకొని రేపు రా. ఆ తర్వాత నీకు శాలరీ 20,000 ఇస్తారు. తర్వాత నువ్వు ఏ వస్తువు ముట్టడానికి లేదు. నీ పర్సనల్ ప్రాపర్టీ కింద ఈ మాప్ ఉంటుంది, ఒక బకెట్ ఉంటుంది, ఒక క్లాత్ ఉంటుంది. ఇది ఎవ్రీడే తీసుకున్నప్పుడు సంతకం పెట్టాలి, పోయేటప్పుడు ఇచ్చినప్పుడు సంతకం పెట్టాలి, ఎప్పుడు అక్కడే ఉండాలి ఏమ్మా. అలాగే సార్. తర్వాత సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడన్నా గీపర్లు పడితే తీయాలి తప్ప వచ్చే వాళ్ళ మొహాలు చూడకూడదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవద్దు, వాళ్ళతో సెల్ఫీలు దిగొద్దు. ఎందుకంటే సెలబ్రిటీస్ వస్తుంటారు వాళ్ళు. ఇవన్నీ అర్థమైనా నీకు? అరే ఒక 3 రోజులు పర్యవేక్షణ చేయండి వీడిని,
ఆ 3 రోజుల్లో ఒక 5 minutes, 3 రోజుల్లో వాడు కనుక ఎవడన్నా ఊడుస్తూ అక్కడి నుంచి చిరంజీవి పోతున్నాడు అనుకో, సార్ ఒక్క సెల్ఫీ సార్ అంటే వాడిని తీసేస్తారు జాబ్లోకి వెళ్ళి. సింపుల్. ఎవడైతే ఫార్ములాలో ఫిట్ అవుతాడో అట్లా ఫిట్ అయిన వ్యక్తుల కలయికలో నీవు ఉన్నప్పుడు మళ్ళీ ఈజ్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా కూర్చున్నా, ఇట్లా కూర్చోగానే రికార్డింగ్ స్టార్ట్ అయ్యింది. ఇట్లా భోజనం టైం అయితే పోగానే నాకు ఫుడ్ వచ్చేసింది. ఒకవేళ జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటే ఫస్ట్ అండర్స్టాండ్ మనీ అండ్ టైం. నువ్వు మనీని మిగిలించుకుంటా, నేను కొంచెం బేరసారాలు వేస్తా, ఎంత తీసుకుంటావు? 6,000 కాదు 9,000 తీసుకోగానే ఒక్కరోజు కూడా నువ్వు టైం మిస్ కావడానికి వెళ్ళలేదు. సో నెలకి 4 రోజులు నీకు సెలవు ఉంటుంది. తర్వాత మార్నింగ్ 9 అంటే 9కి రావాలి, లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందు ఇన్ఫామ్ చేయాలి. ఇవన్నీ నువ్వు ఒక్కొక్కైతే రేపు వచ్చి కనబడు, ఇలా చెప్పి చూడు, వాడు ఆలోచించుకొని వస్తాడు. మనం ఈ మిడిల్ క్లాస్ వాడు ఏది చక్కగా చెప్పాడు. ఓ సినిమాలో ఉంటుంది, పార్టీ ఇస్తే జాబ్ వచ్చిందంటే జగపతి బాబు వెళ్దాం పద పార్టీ చేసుకున్న గ్రాండ్ పార్టీ. సినిమా విషయం నాకు చాలా నచ్చింది సీన్ అది. స్టార్ హోటల్ ఉంటుంది, ఇట్లా దాని ఎదురంగా బజ్జీలు చిన్న ఇట్లా డౌన్ చేస్తే స్టార్ హోటల్కి ఎదురుగా చిన్న బజ్జీల బండి బజ్జీలు తింటూ ఉంటాం. అంటే మన మైండ్ ఏమో అటుంది, మన పైసలు ఏమో బజ్జీల బండి కూడా సరిపోవు. అందుకని నీవు లైఫ్లో ఇంపేషెంట్ అవ్వద్దంటే జీవిత లక్ష్యాన్ని వదిలేయి. ఎక్కడన్నా చిన్న ఒకవేళ అది ఉన్నా కూడా ఎలా ఉండాలి? సరే జీవిత లక్ష్యాలు ఉన్నాయనుకుందాం, పేషెన్స్ ఎలా బిల్డ్ లైఫ్. ఇప్పుడు సద్గురు హఠాత్తుగా సద్గురు గాలే, ఓషో హఠాత్తుగా ఓషో గాలే, అంబానీ హఠాత్తుగా అంబానీ గాలే. అవును, దానిలో ఒక స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎవరితో పని చేయట్లే, నేను పనిచేస్తే అద్భుతంగా పనిచేస్తే ఎందుకో తెలుసు, నాకు విషయం తెలుసు. నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు అంటే ఇప్పుడు నేను ఆఫీసులు పెట్టి నా లక్ష్యం అది కాదు. ఒకవేళ చేసే అవకాశం వస్తే దానికి ఫిట్ అయ్యే వ్యక్తికే నేను వాడిని లోపలికి రానిస్తాను. ఫస్ట్ స్క్రూటినీ అయిపోయిన తర్వాతనే ఎంట్రీ, అదర్వైజ్ నాట్ అలౌడ్. ఎందుకంటే నువ్వు ఆహ్వానిస్తుంది ఒక మనిషిని కాదు, ఒక మైండ్ని. అవును, ఆ మైండ్లో ఏముందో వాడు వస్తాడు సార్ అని ఫోన్. అసలు ఇప్పుడు చాలా చోట్ల రాగానే ఫోన్ తీసేసుకో, అక్కడ పెడతారు. యూ హ్యావ్ టు డిపాజిట్ యువర్ ఫోన్. లోపలికి వెళ్ళి 4 hours తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. ఫోన్లో సినిమా కాకపోతే ఏమన్నా చూసుకో, మళ్ళీ కరెక్ట్గా అలారం అయింది, ఒక 1 minute అటు ఇటు మళ్ళీ ఫోన్ అక్కడ పెట్టేసి వర్క్ చేస్తారు. తర్వాత యూ హ్యావ్ టు మెయింటైన్ ద డెకోరం, యూ హ్యావ్ టు కమ్ విత్ గుడ్ డ్రెస్. నువ్వు ఎవరు వస్తువులు ముట్టుకోవద్దు, నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. గుసగుసలాడాలి, ఇవన్నీ పెట్టి అంగీకరిస్తేనే వాడు ఎంప్లాయీ ఉంటున్నాడు. మన కుటుంబ వ్యవస్థ అంటే పిచ్చి ఆసుపత్రి ఇది, కానీ బయట అట్లా లేదు. ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ అరే వాళ్ళ కార్యక్రమాలు ఏవైనా ఒక 10,000 మంది, 20,000 మంది, 40,000 మంది పనిచేసే ఆఫీసులు ఉంటాయి. మరి ఎట్లా నడుస్తున్నాయి? మన ఇంట్లో 3-4తోనే తల కొట్టుకుంటుందమే, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? దే అండర్స్టూడ్ టైమ్ అండ్ దే అండర్స్టూడ్ మనీ. ఒకడిని ఆఫీస్ ప్రెమిసెస్లోకి వచ్చేలోపు వాడి కాంట్రాక్ట్ సైన్ పెట్టే వచ్చిండు వాడు. అట్లా మన ఇంటికి బంధువు వచ్చాడు, లేదు ఒక చిన్న కాంట్రాక్ట్, బంధువు వచ్చావు కదా ఇట్లా చెప్తే ఫీల్ అవుతారు ఈ బంధువులు. నువ్వేం చేయాలి? ఇగో మీరు 3 days ఉండాలి మా ఇంట్లో. తర్వాత భోజనము ఏమంటారు చేసే దాంట్లో మీరు కొంత మనీ షేర్ చేసుకోవాలి. ఒకవేళ మనీ షేర్ చేసుకోకపోతే మీరు కూరగాయలు అవి కట్ చేయాలి. తర్వాత మీ దుప్పటి ఇస్తాము, ఆ తర్వాత దానికి మడత పెట్టాలి, ఎవ్రీడే ఒక దగ్గర పెట్టాలి. అప్పుడు ఈ రిలేషన్స్ అందుకే అంటున్నా, అంటే నువ్వు ఇట్లనే ఉండు, వచ్చేటోడు నిజంగా వస్తాడు, రానివాడు రాడు. డోంట్ టేక్ ఎనీ స్టూపిడ్ రెస్పాన్సిబిలిటీ. సోకాళ్ళు జనాలు రాగానే ఎగిరి గంతులు వేయడం, వాళ్ళు మెచ్చుకుంటే థ్రిల్ అయిపోవడం, వాళ్ళకి మెచ్చుకోవడం కోసం ఇదంతా ఆపి ఒక ఫండమెంటల్స్లో వచ్చి నిలబడితే లైఫ్ చాలా బాగుంటుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంది, ఒక 3 ఏళ్ల పిల్లవాడికి ఇంపేషెన్స్ ఉండదు, ఎప్పుడు ఉండదు. ఎందుకంటే టైం ఇంకా రిజిస్టర్ కాలేదు. టైం అంటే ఈ మెదడులో క్లాక్ వచ్చి కూర్చున్న తర్వాతనే ఇంపేషెన్స్, రన్నింగ్ రేస్, ర్యాట్ రేస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్కూల్ 9 పాపా 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 అంటది వాళ్ళ అమ్మ, వాడికి అర్థం కాదు. ఎందుకు? పోగానే టీచర్ గుమ్మ గుద్దింది, వాడు 6 రోజుల తర్వాత మమ్మీ 8 అయింది పోదాం మమ్మీ, ఎందుకంటే అక్కడ గుద్దులు ఉన్నాయి. ఇదంతా ఒక ప్యాకేజ్. ఇది చదువుకుంటుందో చదువుకోనో ముందు పోయి నేను నిలబడాలి 9 o'clock. ఇది థాట్ వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఈ థాట్ అనేది ఫియర్ఫుల్గా ఉంది, లేదు ఒక అలార్మింగ్ థాట్ ఇది. ఆ తర్వాత ఎవడైతే 8:30కి క్లాస్లో ఉంటాడో గుడ్ బాయ్ అన్నారు వాడిని, దాంతో నేను కూడా గుడ్ బాయ్ అనిపించుకోవాలని పోలిక స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది లొల్లి. ఇప్పుడు నా అదృష్టవశాత్తు నాకు ఎందుకు అవి పట్టుకోలే. నేను ఎప్పుడు టైంలో లేను. సిటీకి వచ్చిన తర్వాతనే టైం బేస్డ్గా పనిచేసా.
ఒక 4-5 years బ్లాక్ డేస్ ఆఫ్ మై లైఫ్. నేను ఏమంటారు నరకం చూశాను నేను. అంటే నేను ఫిట్ కాలేకపోయినా, నేను పని చేయడానికి అగెనెస్ట్ కాదు, ఈ గంట ఇప్పుడే చేయాలంటే నేను ఎంత అర్థం కాదు నాకు. అది టిల్ టుడే ఐ నెవర్ అండర్స్టూడ్. కొంచెం అటు ఇటు చేస్తాను నేను, కానీ ఎప్పుడైతే ఇట్లా గన్ను పెట్టి షార్ప్ 8 కల్లా రావాలంటే నేను అది వదిలేసుకోవడానికి ఇష్టపడతా తప్ప నేను 8కి పోలేను. ఈరోజు పోయినా రేపు రాలేనేమో, ఐ డోంట్ నో. బికాజ్ నాకు కార్ లేదు, నాకు బైక్ లేదు, నాకు ఇంట్లో ఫుడ్ చేసి పెట్టేవాళ్ళు లేరు, నేను బయట బ్రేక్ఫాస్ట్ తినాలి. అది కూడా నేను ఇట్లా కార్ ఆపగానే అరే బ్రేక్ఫాస్ట్ తెప్పు అంటే తెచ్చేవాడు ఎవరు లేడు, నేనే దిగాలి బైక్, నేనే బ్రేక్ఫాస్ట్ కాడికి పోవాలి. అన్న బ్రేక్ఫాస్ట్ ఒక ఇడ్లీ అన్న తర్వాత ఎంత అంటే మళ్ళీ నేనే ఎన్ని పనులు చేస్తాడు రాబాయ్ మనిషి. ఇప్పుడు సెలబ్రిటీలు ఏం పని చేస్తారు అంతే, వాళ్ళు మిగతా ఏది చేయరు. వాడు ఇట్లా తింటుంటే ఇట్లా మాట్లాడేలోపు ఫింగర్ బోల్ తెచ్చి పెడితే వాడికి కావాలంటే ఇష్టమే చేస్తాడు సంవత్సరానికి ఒకసారి. అదే రీల్ పెడితే అబ్బా అసలు ఎంత బాగా వంట చేస్తారు సెలబ్రిటీలు అనుకుంటారు. రోజు వంట చేస్తూ సంకనాయకపోతున్నారు చేసి. అవతల వాడు బిజీ, అవతల వాడు పనులు. వాడు బేసిక్ వర్క్ మీద ఉన్నాడు. యాక్టర్ యాక్టింగ్ చేస్తున్నాడు, రైటర్ రైటింగ్ చేస్తున్నాడు. నాకు సినిమా ఆఫీసులు తెలుసు, నాకు పరిచయం ఉన్నవాళ్ళు. అందరికీ వర్కర్స్ ఉంటారు. ఇట్లా ఇట్లా వెళ్దామా, అక్కడ మీటింగ్ ఉంది, అరే వచ్చేస్తున్నారా అనే లోపు కింద డోర్ రెడీగా ఉంటుంది ఓపెన్. మన డాడీ కారు కొన్నాడు, డాడీ కారు ఎక్కుతా అంటే ఎవరు డోర్ ఓపెన్ చేస్తాడు? డాడీ చూసుకోవాలి పొద్దున. అందుకని నిజంగా లైఫ్లో ఎదగాలనుకుంటే డబ్బు అండ్ టైం అండ్ హ్యూమన్ మైండ్, వీటి మధ్యన కోరిలేషన్ అర్థం కాకుండా ఎవ్వడు ఒక బిజినెస్ టైకూన్ కాలేడు, ఒక జుకర్బర్గ్ కాలేడు, ఒక సుందర్ పిచ్చే కాలేడు, ఒక సద్గురు కాలేడు, ఒక రామ్దేవ్ బాబా కాలేడు. దే ఆర్ ఆల్ ఎక్సెప్షనల్ పీపుల్. నువ్వు అనుకుంటుందంతా ప్లేఫుల్గా ఉంటారు అనుకునేవేమో, వెనక క్లియర్ ఉంటుంది మ్యాథమెటిక్స్ లాగా. ఏ వైరం ఉండదు. వీడు మనకు ఫిట్ అవుతాడా, ఫిట్ కాడా, బాత్ కథం. మన ఇంట్లో లేదు ఫిట్ ఏమి కాదు, నువ్వు అన్నావు నిన్నన్నా లేట్ అయితే ఏమవుతుంది, ఒక్కసారి నువ్వు చేయలేదు అప్పటి ఈ చర్చల్లో పడతారు. ప్రపంచంలో ఎక్కడ ఆఫీస్ అంబియన్స్లో చర్చలు ఉండవు. అలా ఉండాలా, ఇలా ఉండాలా? అలాగే ఉండాలి. ఎందుకు చర్చ? నీ కంక్లూజన్ కావాలి, కంక్లూజన్ వైపు వెళ్ళు. లైఫ్ రోబోటిక్. ఎందుకు రోబోటిక్ కాదు, క్లారిటీ. ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచం క్లారిటీ కావాలి. అట్లంటే లక్ష్యమే పెట్టుకోకు, లక్ష్యం అయిపోయా. అప్పుడు నేను ఎవడు ఏమన్నాడు? ఇప్పుడు ఉదాహరణకు నాకు ఎవడన్నా ఫోన్ చేసి రీసెర్చ్ 10 అయింది ఇంకా రాలేదని ఎవడు అంటున్నాడా? నేను దేంతో అసోసియేట్ లేను. అట్లా కాకుండా నేను పనిచేసా హ్యాబిట్స్ ఉన్నప్పుడు బలిసి ఇట్లా రోడ్డు మీద బొమ్మలు వేస్తుంటే ఒకటి చూసి మాది యానిమేషన్ కంపెనీ ఉంది, ఎక్కడ అపోలో హాస్పిటల్ ఉంది కదా, బాలగడ పోయిండు, దాని బ్యాక్ సైడ్. సో అందులో మా స్టోరీ బోర్డ్ అదంతా వేస్తారా అంటే నాకు కొంచెం అప్పుడు కొంచెం తెలివి ఉంది. అంటే నేను ఫ్రీగా లేకపోతే ఫ్రీగా శాలరీకి ఎంత ఇస్తారంటే ఆడు నోటి నుంచి వచ్చిన మాటకి నేను అయిపోయా, కరప్షన్ వచ్చేసింది. సో మీరు 4 hours రండి ఎవ్రీడే, 20,000 జాడ్ రావడా. అప్పుడు నా మైండ్ ఏం చెప్పి తెలుసా, నువ్వు అనవసరంగా ఈ బిగ్ బజార్లో వాటిలో ఇట్లా బొమ్మలు వేసి ఎందుకురా కష్టపడతావు. ఇప్పుడు చూడు, నేను ఫస్ట్ డే ఆఫీస్కి పోయినా అందరికి పరిచయం చేసిండు, నాకు ఆర్ట్ వచ్చో రాదు, వాడికి ఏదో నాకు వచ్చు అనుకుంటున్నాడు. అట్లీస్ట్ 3-4 నెలలు అయితే సస్టైన్ చేయొచ్చు. ఆ తర్వాత జేసీతారా నాకు కుర్చీ చూపించాడు. సో ఇది గోయింగ్ టు అని చెప్పాడు. ఒక 15-20 మంది యానిమేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. తర్వాత బక్వాస్ వర్క్ చేశారని తెలిసింది. వాళ్ళకి ఏమి రాదు, ఏదో యానిమేషన్ ప్రాజెక్టులు వస్తాయని నమ్మకంతో పెట్టుకున్నారు. నేను పోయిన తర్వాత 4 రోజుల నుంచి స్టార్ట్. రీసా లేట్ అయింది, రీసా కదా కాంత్ 10 నిమిషాలు లేట్ చేశారు. 4వ రోజు ఆఫ్టర్ 1 month మీరు లేట్ రావద్దు, మీరు వచ్చేదే 4 hours. ఇట్లా మారిపోయింది. అసలు నా 4 hours పని చేస్తే మిగతా టైం అంతా ఖాళీగా ఉండొచ్చు అనుకుంటే ఈ 4 hours కోసం మిగతా టైం అంతా నాశనం అయిపోయింది నాది. దానికి ప్లానింగ్లా ఇప్పుడు అరే చాయ్ తాగుతుంటే పోవాలరా. రెండోది, ఆ టైంలో నా దగ్గర బైక్ కూడా లేదు, ఉన్నది ఐరోపు అంటే అందుబాటులో లేవు నాకు సరిగ్గా. నేను హ్యాబిట్స్ హాస్టల్లోనే ఉంటుంటే. సో హాస్టల్ నుంచి నువ్వు జస్ట్ ఇమాజిన్ చెయ్యి, నువ్వు సికింద్రాబాద్ పోవచ్చు, కోటికి పోవచ్చు, ఫిల్మ్ నగర్ పోలేవు, ఫిల్మ్ నగర్ బస్సులు లేవు. ఇప్పుడు నేను మెహదీపట్నం దగ్గర దిగి అక్కడి నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఏదో ఉంటుంది, అంతవరకు ఒక బస్సు వస్తుంది. ఫిల్మ్ నగర్కి ఎప్పుడో ఒక బస్సు వస్తుంది. ఇప్పుడు వాడిచ్చింది నేను టయానికి పోవాలని నిర్ణయించుకొని వాడిచ్చిన శాలరీలో సగం నేను ఆటోలకే పెట్టినా. స్ట్రెస్, స్ట్రెయిన్,
ఇప్పుడు ఇదంతా ఎందుకో తెలుసా, వాడు ఆఫీస్ కిందనే నేను ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాను అనుకో. ఇప్పుడు మా ఫాదర్ సూపర్ రిచ్, అరే వీడు ఏదో యానిమేషన్ రంగంలో విశేష కృషి చేద్దాం అనుకుంటున్నాడు, మా అబ్బాయి పీస్ఫుల్గా ఉంటే బాగుంటుంది. అరే అక్కడ చుట్టుపక్కల ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక షెఫ్, లేకపోతే ఒక కుక్కు, తర్వాత వాడికి పోవడానికి బైక్ గీకు చూడండి, వాడు మంచిగా పని చేసుకోవాలి అంటే నేను పని చేస్తుంటేనేమో. కానీ ఏమైంది, టైం, డబ్బు లేదు, డబ్బు కావాలి, టైం అనేది మెయింటైన్ చేయాలి. మనకున్న సమయాన్ని వాడికి 4 hours ఇస్తున్నాం, మిగతా సమయంలో మనం ఏం చేయాలంటే మనకు ఆలోచనలు లేవు. సో లైఫ్లో మెల్లగా వర్క్ అమ్మిన ఇంపేషన్స్, నేనేం సాధించలేకపోయాను. ఇంకా ఆ తర్వాత అన్నిటి మీద కోపం వస్తుంది, మన వ్యవస్థ మీద కోపం వస్తుంది, అమ్మ మీద కోపం వస్తుంది, మన పుట్టుక మీద కోపం వస్తుంది, మీ అమ్మ అనవసరంగా ఆ ఊళ్ళో పుట్టిన, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు నాకు సరదాగా మాత్రమే ఇంపేషన్స్ ఉంటుంది, నటిస్తాను. ఉదాహరణకి నేను ఎక్కువసార్లు ఇంపేషెంట్గా కావాలని అరిచింది, కూరగాయలకు పోతున్నా అని నేను కిందకి వెళ్తే రావాల్సిన వాళ్ళు రాకపోతే ఊరికి అరుస్తా. అదర్వైజ్ ఐ నెవర్ స్క్రీమ్డ్ ఎట్ ఎనీబడి బికాజ్ ఆఫ్ వర్క్. బికాజ్ నేను అంత పకడ్బందీ వర్క్ పెట్టుకోలే. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, ఈ టైంలో పని పూర్తి చేయాలి అట్లా కాకుండా ఒక చిన్న ఈ 2-3 రోజుల్లో పూర్తి చేయి అని నీకు చెప్పింటా. కానీ 5-6 రోజులు ఇచ్చింది ఏం కాదని తెలిసింది చెప్తాను అనమాట. సో ఇన్ కేస్ ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు, వర్క్ పూర్తి అవుతుంది. కానీ అట్లా కాకుండా ఎప్పుడైతే మెడ మీద కత్తిలాగా మనం ఒక లక్ష్యం వచ్చి కూర్చుందనుకో, ఖచ్చితంగా ఇంపేషెన్స్ వస్తుంది. సో జనరల్గా ఇంపేషెన్స్ నేను అనుకున్నట్టు జరగాలనుకోవడం. రెండోది, మనకి అన్నం కావాలంటే ఎంత టైం పడుతుంది? సర్టెన్ టైం ఉంటుంది, ఒక 1/2 hour 20 minutes. ఇప్పుడు అయితే లేదు, పప్పు ఉడికినప్పుడు వస్తుంది ఇంపేషెన్స్. అది ఉడకదు, కందిపప్పు. పప్పు తినాలనుకున్నాం మనము, పప్పు తినే ఇంట్రెస్ట్ కోల్పోతాం, అది కావదు. అది తర్వాత మంచిగా తయారై కూర్చుందాం, పెళ్ళికి వెళ్ళాలి. నువ్వు ముందే ఈ ఇంపేషెన్స్ ఉన్న వాళ్ళు ఇలా చేయాలి, చిట్కాలు. పెళ్ళికి వెళ్ళాలి, 10కి బయలుదేరదాం చెప్పింది వైఫో లేకపోతే హస్బెండో. ఇప్పుడు 6-7 మందిని తీసుకొని కార్లో పోవాలి. సో అందుకని నువ్వేం చెప్పు, 10కి బయలుదేరాలి. సో నేను 10కి తయారైతే 10:05కు మీరందరూ వస్తే కారు స్టార్ట్ అవుతుంది, లేకపోతే కారు మీకు అప్పగిస్తాను, నేను ఆటోలో వెళ్ళిపోతాను. నేను మీ గురించి వెయిట్ చేయను. రెండోది, సేమ్ రూల్ అప్లై టు యూ ఆల్సో ఆర్ మీ ఆల్సో. మీరు 10కి తయారయ్యి 10:05 వరకు నేను కిందికి రాకపోతే మీరు క్యాబ్ డ్రైవర్ని బుక్ చేసుకొని వెళ్ళిపోండి. ఇది ఫస్ట్ నుంచే చెప్పడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి వచ్చారు, నేను చేస్తే ఫస్ట్లో నచ్చలేదు, కానీ తర్వాత చాలామంది అప్రిషియేట్ చేశారు. భోజనం ప్రిపేర్ చేస్తా అంటే, నువ్వు 1 గంట వరకు చేస్తే ఇక్కడ తింటా, లేదా నేను ఖచ్చితంగా బయట తింటా. ఎందుకంటే నేను 1 గంటకు భోజనం చేస్తే నాకు మళ్ళీ 3కు వేరే పని ఉంది. ఈ భోజనం పనులు లేకపోతే నేను 3 o'clock తెలుసు, నువ్వేం హడావిడి పడాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడు ఆల్రెడీ 12 అయింది, చేయగలవో లేదో ఆలోచించుకొని చెప్పు. 1 దాటిన తర్వాత నువ్వు నా కాళ్ళు మొక్కినా తిన, నేను ముందే చెప్తున్నా. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు ఆవేశపడలే అంటే అయితే లైట్గా లెమన్ రైస్ ఏమైనా చేసేస్తా, చేయండి, ఏదైనా ఓకే, బట్ 1 లోపే. అట్లా కాకుండా మీరు నేను వచ్చానని పప్పు, చారు, సాంబారు, అప్పడం, వడియం ఇదంతా వద్దు. దానికోసం సపరేట్ ఎప్పుడన్నా వస్తా. ఇవి నేను ఇంప్లిమెంట్ చేసిన కుటుంబ వ్యవస్థలో కొంచెం ఇబ్బంది పడ్డారు, మరి స్ట్రిక్ట్గా ఉంటాడు అట్లా. కానీ వాళ్ళకి విషయం అర్థం కాలే. తర్వాత నేను లింక్లే పెట్టుకోవడం మానేసిన. అంటే ఇది ఒక ఎవల్యూషన్. ఇది మనం ఎవరికి శత్రువులం కాదు, కానీ మనం ఏదైనా సత్యం చెప్పినా కూడా తప్పుగా అర్థం చేసుకునే సమాజంలో ఉన్నాం. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దంటే కోప్పడతారు, అర్ధరాత్రి ఫోన్ చేయొద్దంటే కోప్పడతారు, నేను ఒక 2 రోజులు మౌనంగా ఉండాలనుకుంటుందంటే కోప్పడతారు, ఒక వారంలో ఎటన్నా తిరిగి వస్తా అంటే నచ్చదు, అసలు రేపటి నుంచి నాకు లేట్ అవుతుంది, నా వంట నేను వండుకొని తింటా అంటే తిడతారు. ఇది అంటే నాకు ఈరోజు ఇంట్లో పప్పు నచ్చలేదు, బయట తెచ్చుకొని తింటా అంటే తిడతారు. ఎట్లు అట్లా బతుకురా బాబు అని చెప్పట్లే. మాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టు మేము ఉండాలి. ఈ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్స్, క్వారల్సమ్ మైండ్ వల్ల అట్లా. సో అందుకని పేషెన్స్ అనేది ప్రకృతి స్థితి. పేషెన్స్ ప్రతిదానికి ఉంది. అంటే ఎగిరే పిట్టకి కొన్ని వేల సంవత్సరాలుగా సీజన్స్ వస్తున్నాయి పోతున్నాయి, దానికి మైండ్ లేదు, సెన్స్ ఆఫ్ టైం లేదు. అదొక సైకిల్ ఇది. అంటే ఈ వర్షా ఋతువు వచ్చింది, వర్షం ఫుల్ పడ్డది, ఇప్పుడు ఇట్లా తిరుగుతుంది, ఇట్లా మళ్ళా కరెక్ట్గా 12 months అయింది.
మళ్ళీ మెల్లగా వర్ష ఋతువు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వర్ష ఋతువు పెరుగుతుంది, మళ్ళీ వర్ష ఋతువు పెరుగుతుంది, మళ్ళీ వర్షం అయిపోతుంది. సో ఇది టైం వల్ల కాదు, అదొక సైకిల్. అది ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఒక రోజు 24 గంటలని, సరిగ్గా చూస్తే సైకిల్ ఇది. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ 24 hours. నేను చాలాసార్లు అడుగుతా కదా, నిన్న రాత్రి 12 గంటలకు ఒక డేట్ ఉంది, 12 దాటి 1 సెకండ్ దాటితే డేట్ మారింది. యాక్చువల్గా మారుతుందా? మనం మారుతున్నాం అంటే ఏది మారట్లే. ఈ టైము ఉదాహరణకి ఆ సైకిల్ మనం నెక్స్ట్ సెకండ్ అనగానే ఈ రోజు అంటున్నాం మనం, మన భాష అంతా మారిపోతుంది, నిన్న అంటలేము. అంటే మనం ఈ టైంలో మన మైండ్ డివైడ్ అయిపోయింది. తర్వాత మన చుట్టుపక్కల ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేని రోజుల్లో ఇంత పరుగు ఉండేది కాదు. అందరూ కుల వృత్తులు చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఎంత కష్టపడ్డా డబ్బు వచ్చేది కాదు. ఉంది పాడి పంట, చక్కటి పెరుగు, నెయ్యి, అన్నం అన్నీ వేసుకొని తిన్నారు, కానీ వాళ్ళకి డబ్బులు తెలియదు. ట్రాన్స్పోర్టేషన్ రానంత వరకు మనిషి ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? పోల్చుకోవడానికి మరొక ప్రాణి లేడు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, వేరే ఊరు వెళ్తే ఆ ఊర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి తెలుసా. ఫస్ట్ టైం చూశాడు వాడు, డాబా అంటారంట దాన్ని. ఊరికి వచ్చి మన గుడిసెలు నచ్చలే. అప్పటి నుంచి వాడు ఏం చేశాడు, అంతవరకు ప్రశాంతంగా గడిపిన సమయాన్ని వాడు ఆ బిల్డింగ్ కోసం స్టార్ట్ చేశాడు. తప్పులేదు, కానీ దాంతో వాడు ప్రశాంతత పోయింది. వాడికి ఏమో డబ్బు సంపాదించే టాలెంట్ లేదు, వాడి అంబిషన్ ఏమో చాలా పెద్దగా ఉంది. అట్లా ఉన్న భూములను అమ్ముకొని, ఉన్న గొర్రెలు అమ్ముకొని సిటీకి పోయి డాబా కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత తెలిసిన డాబాలు ఏం లేదు, చావు వచ్చేసింది. సో ఆ తర్వాత ఎప్పుడైతే నీకు టెలివిజన్ వచ్చిందో అసలు మైండ్ కరప్ట్ అయిపోయింది మనిషిది. అంటే మనం ఏదైతే గోచీలు పెట్టుకొని హాయిగా ఉన్నామో అసలు ఇది లైఫ్ కాదు. అక్కడ కార్లలో తిరుగుతున్నారు, బిల్డింగ్లో తిరుగుతున్నారు, విదేశాలు ఇట్లుంటాయంట, పార్టీలు ఉంటాయంట, పబ్బులు ఉంటాయంట. ఇప్పుడు బర్త్డే కంటే బ్యానర్ ఇంపార్టెంట్. ఎవరికి సెలబ్రేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు, ప్రదర్శన మీదనే ఇంట్రెస్ట్. సో మ్యాన్ వాంట్స్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ రాదర్ దెన్ ఎంజాయింగ్ ఇట్. సో ఇది మనిషికున్న ఒక ప్రాబ్లం. ఇప్పుడు నేను నా జీవితంలో లక్ష్యమే లేదు కాబట్టి ఇంపేషన్స్ లేదు. ఒకవేళ ఒక లక్ష్యం పెట్టుకుంటే టైంని ఎలా యూజ్ చేసుకోవాలి? అందుకని ఫస్ట్ దానికి, ఆ లక్ష్యానికి నువ్వు ఫిట్ అవుతావు అనేది చెక్ చేసుకో. లక్ష్యం ఎవడన్నా పెట్టుకుంటాడు. ఓకే, నీకు సాధ్యమయ్యే లక్ష్యం పెట్టుకో, ఫస్ట్ దాన్ని పూర్తి చేయి. తద్వారా కొన్ని రిసోర్సెస్ వస్తాయి. నీ లక్ష్యంలో రకరకాల విషయాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్, నువ్వు రోజు ఫుడ్ కోసం బయటకు వెళ్తున్నావా అంటే యు ఆర్ వేస్టింగ్ టైం. అందుకని ఫస్ట్ ఏం చేయి అంటే, అట్లాంటి వ్యక్తులు నాకు పరిచయం కాబట్టి చెప్తున్నా. నేను అనుకుంటే నేను ఈరోజే స్టార్ట్ చేస్తాను, కానీ నాకు చేయాలని లేదు. నేను సంసారం బాగుంది, నాది ఒక జీవన శైలి, ఇది ఈ జీవితానికి ఇంతే. ఇప్పుడు పెయింటింగ్ చేస్తూ భోజనం అంటే పెయింటింగ్ బ్రష్ కింద పెట్టి ఒక బయటికి వెళ్ళి భోజనం తెప్పించుకొని, అది అతనికి బేసికల్గా ఇష్టం లేదు. అది నాతో అనేవాడు అనమాట, వేస్ట్ ఆఫ్ టైం కదా, అక్కడ భోజనం బాగుంటుంది, లేదా మనం భోజనం చేసుకుంటే బాగుంటుంది, కానీ డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఒక హోటల్ కోసం వేసిన 12 పెయింటింగ్ ప్రాజెక్ట్స్ అతనికి ఒక 10 lakhs దాకా వస్తుంది, కానీ ఇది చేస్తున్నప్పుడు లేవు డబ్బులు. మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు ఏం చేశాడు, కొంత అడ్వాన్స్ తీసుకొని ఒకరిని వర్కర్లో పెట్టుకున్నాడు. వాడి పని ఏంటో తెలుసా, ఇతను బ్రష్ కింద పెట్టగానే కొత్త బ్రష్ ఇచ్చేసేయాలి, ఆ బ్రష్ కడిగి పక్కన పెట్టాలి. తర్వాత కరెక్ట్గా 10:30 అయితే టీ తెచ్చిపెట్టాలి, 1:30 అయితే భోజనం తెచ్చిపెట్టాలి, సాయంత్రం 4:30 అయితే టీ తెచ్చిపెట్టాలి, సాయంత్రం 8:30 భోజనం తెచ్చిపెట్టాలి. ఇంతకు మించి వేరే పని ఏమీ లేదు. సో నెక్స్ట్ ఒక 4 months చెయ్యి, ఈ 4 monthsకి ఇంత, ఆ తర్వాత కొనసాగిస్తే కొనసాగిద్దాం, లేకపోతే లేదు. వాడు కూడా స్టూడెంటే, వాడికి డబ్బులు అవసరం ఉంది, వీడితో ఉంటే ఆర్ట్ నేర్చుకోవచ్చు. మిగతా సమయంలో నేను ఈ పక్కన కూర్చొని మాట్లాడకూడదు. ఈ రూల్స్ అన్నీ ఓకే, కూర్చుంటాను, ఏదైనా అడిగితే అందివ్వాలి అంతే. కానీ నువ్వు చేయవలసింది భోజనము టీ, బ్రేక్ఫాస్ట్. నీకు ఓకే అయితే ఇది నీకు ఇచ్చే 3,000 ఇస్తుంది నెలకు, లేదా 5,000 ఇస్తా, వాటి డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ సేవ్డ్ హెల్ లాట్ ఆఫ్ టైం. కరెక్ట్గా బ్రష్ ఇట్లా పెట్టి భోజనం తీసుకున్నారా అంటే అటు భోజనం మంచిగా సినిమా చూసుకుంటాం. ఇది లైఫ్ లీడ్ చేయాల్సింది. నేను బయటికి పోతా అంటే అప్పుడు బయటికి పోవడం కూడా నాకు పని అయింది, కానీ భోజనం కోసం కాదు. రెండింటికి చాలా తేడా ఉంది. ఒక దాని కోసం పోవడం, ఊరికే పోవాలి బయటికి, డ్రైవ్కి వెళ్దాంపా, అది కరెక్ట్. కానీ అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయిపా, స్ట్రెస్ వచ్చేస్తుంది. అందుకని వ్యాహ్యాలు అనేది ఇంపార్టెంటే.
అరే ఈరోజు భోజనం దే మాకు, నేను వెళ్తా ఈరోజు, అది వేరు. అక్కడ ఫ్రెండ్ వస్తున్నాడు, కాసేపు అక్కడ మాట్లాడతా, ఈరోజు నువ్వు తినేసే బయట, ఇది వేరు. అట్లా కాకుండా మిగతా అన్ని రోజుల్లో నువ్వు ఎక్కడున్నావు నిజంగా నీకు లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ లాజిక్, లేకపోతే ఇంపాసిబుల్. అందుకని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుండే ఆల్వేస్. ఎవరికి అంతా తెలియదు. ఎడ్యుకేట్, రెడ్ లైట్ దగ్గర ఆగు 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 ఆగు, ఖండం వాడు 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 ఎందుకు చెప్తున్నారు? చెప్పినా అర్థం కాదు కాబట్టి చెప్తానే ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టు 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 కట్టు, వాటర్ సేవ్ చేయి వాటర్ సేవ్ చేయి వాటర్ సేవ్ చేయి, పౌష్టికాహారం తిను పౌష్టికాహారం తిను పౌష్టికాహారం తిను ఎందుకు చెప్తున్నారు? ఆధార్ కార్డు తెచ్చుకో. ఒకసారి చెప్తే అర్థమైపోదా? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పినా అర్థం కాదు మనుషులకి. మాటి మాటికి చెప్పాలి, అధికారులు చెప్పాలి, వీడియోలు రావాలి, రేడియోలో యాడ్ రావాలి, ప్రజాహితం కోసం జారీ చేయబడ్డ యాడ్ రావాలి. సెలబ్రిటీ వచ్చి మీరు తీసుకున్నారు ఆధార్ కార్డు, తప్పకుండా తీసుకోండి, ఇది సామాన్యుని హక్కు అని అమితాబ్ బచ్చన్ చెప్పాలి. చెప్పినా తీసుకుందాం అనే ఉంటుంది. అమితాబ్ బచ్చన్కు మస్తు మంది ఆయన మస్తు చెప్తారు రాబోయే అని ఉంటుంది. అంటే నువ్వు ఎంత చెప్పినా ఎడ్యుకేట్ అవ్వరు. అందుకే ఎక్కువ చెప్పు, మాటి మాటికి చెప్పు. నువ్వేం చెప్పి ప్రిపేర్ చేయాలి. ఒక నెక్స్ట్ మంత్ నుంచి నేను ఒక చిన్న వర్క్ చేస్తున్నా, స్క్రిప్ట్ రాస్తున్నా. అందుకని నేను ఇంట్లో తినను. ఒకవేళ తింటే 1 నుంచి 2 మధ్యనే. తర్వాత నేను ఈ 3-4 months నేను కూరగాయలు తీసుకురాను, ఏం తీసుకురాను. సో నా తరఫున ఒక వ్యక్తి ఉంటాడు, మీరు ఏ పనైనా అతనికి చేయించుకోండి, లేదా ఫుడ్ రెడీ చేసి మీరు నాకు 1 కల్లా పంపిస్తే ఫైన్. 1 కల్లా మీరు పంపించకపోతే మీరు నాకు ఫుడ్ పంపకండి, నేను ఐ విల్ ఈట్ అవుట్ సైడ్. ఐఎమ్ క్లియర్? నువ్వు ఇలా చెప్పు, ఎవ్రీబడి సేస్ ఓకే, బికాజ్ వాళ్ళకు కూడా ఫ్రీడమ్ దొరుకుతుంది అట్లా. అందుకని నేనంట జీవితంలో ఏదో చేయాలనుకున్న ప్రతి వ్యక్తికి ఒక అసిస్టెంట్ ఉండాలి. అసిస్టెంట్కి లక్ష్యం లేదు. అసిస్టెంట్ లక్ష్యం ఏంది? మా బాస్ని సరిగ్గా చూసుకోండి. ఇప్పుడు మీరు చెప్తున్నా జీవితంలో ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి అంతే. మిగతా వాళ్ళకి ఇంపేషెన్స్ ఎందుకు? ఇంపేషెన్స్ వస్తుంది బికాజ్ నువ్వు అనుకున్న దానికి సరిపోయినంత సమయం లేదు, సరిపోయినంత రిసోర్సెస్ లేదు. నువ్వు ఎవడో ఒక హవలగాంతో పనిచేసావు, కర్ణుడు శల్యునితో పనిచేసినట్టు హోప్ వస్తుంది. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు, 1 గంట బయలుదేరి ఇంకా ఫుడ్ చేయలే. అందుకని ఇది వస్తుంది మాటి మాటికి. అందుకని చెప్పు, ఈ 3-4 months ఆ తర్వాత నేను కుక్కు పెట్టుకుంటున్నా. నేనైతే కోరుకుంటున్నాను, నేను ఏదో రోజు ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ కుక్. ఇప్పుడు నేను డబ్బు సంపాదించేది ఎందుకు? పీకనికనా? మా అమ్మకు సపరేట్ ఒక జ్యూస్ చేసేవాడు ఒకటి ఉండాలి. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేతన పెయింటింగ్ వేస్తుంది, మీరు నిజంగా ఒక పని మీద ఉంటే ఎప్పుడైనా సరదాగా వంట చేయండి. సీరియస్గా వంట చేసేవాడిని వంటలో పెట్టుకోండి. నీకు పెయింట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, వాడికి వంట చేయడం ఎంత ఇంపార్టెంట్. అవునా? అది వాడి లక్ష్యం ఫుల్ఫిల్ అవుతుంది. నాకు మంచి చోట వంట చేస్తున్నా, మా బాస్ తినిపిస్తున్నా, వాడికి ఆనందం వచ్చే. నీకు రాని పని చేయడం ఎందుకు, ఉన్న పని చేయకుండా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నేను చూశాను అట్లా. అంటే ఇది ఊరికే చెప్తున్నది కాదు. నేను ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు నేను చిన్న బిజినెస్ చేస్తాను, అది ప్రాపర్గా చేస్తాను. నేను ఈ జోకులు గీకులు ఏముండవు. అప్పుడు ఆ బిజినెస్లో కూడా నువ్వు ఎంటర్ అయినా అగ్రిమెంట్లో ఎంటర్ కావాల్సిందే, మా అమ్మ ఎంటర్ అయినా అగ్రిమెంట్లో ఎంటర్ కావాల్సిందే. లేకపోతే వారానికి ఒకసారి సెల్ఫీలు దిగిపోవాలంతే. అట్లా అంటే పద్ధతి ఉంటుంది దేనికైనా. పూజ చేయాలంటే ఒక పద్ధతి, అర్చన చేయాలంటే ఒక పద్ధతి, చీర కట్టుకోవాలంటే పద్ధతి, బెంగాలీ చీర కట్టుకోవాలంటే పద్ధతి, కోట్ వేసుకోవాలంటే పద్ధతి, లిప్స్టిక్ పెట్టుకోవడానికి పద్ధతి ఉంది. అమ్మ ఇంత పెద్ద పని చేస్తే దానికి పద్ధతి ఉండొద్దా? బరాబర్ ఉంటుంది. అర్థం చేసుకునేవాడిని లైఫ్లో ఉంచు, మిగతా వాడిని సెల్ఫీ ఫ్రెండ్ లేకపోతే టీ ఫ్రెండ్గా పెట్టుకో చాలు. ఆ ఫ్రెండ్ చేసే మహా ఉపకారం ఏంటంటే మనతో కలిసి పని చేయకూడదు. వద్దురా, నేను మన ఇద్దరికి కుదరదని చెప్పేసి అనవసరంగా మనం టెంప్ట్ అయ్యి చేయకూడదు. అగ్రిమెంట్ని అర్థం చేసుకుని సమయాన్ని, డబ్బుని, నీ యొక్క పని యొక్క సీరియస్నెస్ అర్థమైన వాడు నీకు అసిస్టెంట్గా ఉండాలి. నీవు ఏదైతే ఉరుకులాడుతున్నావో వాడు ఉరుకులాడాలి నీ బదులు. అది నేను చూస్తా, అది అందరికి ఉండదు. రిలింపాదిగా పోతారు, బాత్రూమ్లో పోతారు, లైట్ వేసుకుంటారు, మళ్ళీ వస్తారా అంటే మళ్ళీ బెడ్రూమ్లోకి మళ్ళీ అట్లా చేస్తూ ఉంటారు అనమాట. దాంతో భర్తలకు కోపం వస్తుంది, తండ్రులకు కోపం వస్తుంది. అదే నువ్వు ముఖ్యమంత్రి ఆఫీసు ఎన్ని పనులు చేస్తారు, ఆయన ఇట్లా కుర్చీలకి వెళ్ళి లేచి ఇట్లా అనుకునే లోపు కింద కాన్వాయ్ రెడీగా ఉంటుంది. కాన్వాయ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఇనాగ్రేషన్ వాళ్ళు రెడీగా ఉంటారు. సార్ బయలుదేరు కత్తులు గిత్తులు. సార్ ముఖ్యమంత్రి వచ్చిండు, కత్తెర లేదు సార్, అది కట్ చేసి తెప్పిస్తున్నాం, మీరు ఆ లాబీలో కూర్చొని అంటారా? ముఖ్యమంత్రి అని నువ్వు అంట ఉరుకులాడుతున్నావు, మరి అయితే ఉరుకులాడవా? గూట్లే. అంటే నీకు ఎవరితో లాభం ఉంటే వాడికి సిన్సియర్గా పనిచేస్తావు. అట్లా ఉండొద్దు. అందుకని అట్లాంటి వాళ్ళతో పని చేయి నువ్వు కూడా.
నిన్ను చూసినప్పుడు ఫస్ట్ డే ఎట్లున్నాడో 100వ రోజు కూడా వాడు ఫుడ్ పెట్టాడు అట్లే పెట్టాలి. ఇప్పుడు రామలక్ష్మణ మాస్టర్ ఉంటారు కదా, వాళ్ళ చుట్టూ 2-3 ఉంటారు. రే వెళ్దామా ఆయన కింద రెడీ ఉంటుంది కారు. ఇట్లా వస్తుంటే డోర్ లోపల అయితే కూర్చుంటారు. ఇట్లా ఏ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసిర్రో అది కార్లో కొనసాగుతుంటుంది. అప్పుడు కదా కథ తయారయ్యేది. లేకపోతే కీ ఏదిరా, డ్రైవర్ లేడా, ఎక్కడ పోయేవాడు, అరే రాము సార్ నేను బాత్రూమ్లో ఉన్నా సార్, ఒక పావు గంట అవుతుంది, కింద బజ్జీలు తిన్నా కదా సార్, కొంచెం మోషన్ వచ్చింది ఈరోజు, వీళ్ళు రోడ్డు మీద కథ ఆగిపోతుంది. ఇప్పుడు ఆమె అనవసరం కోపం వస్తుంది. అందుకని మొత్తాన్ని సెట్ చేయాలంటే ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకుంటూ రావాలి. మీరు అంతటి కారణం డబ్బు ఉండాలి. డబ్బు టైంని అర్థం చేసుకో. నీకు సాధ్యం కాని పనులు పెట్టుకోకు, పిచ్చి లేపుకోకు. వద్దు బిడ్డ. అవును. ఇది ఎట్లుంటుందో చిన్న నేను రాసుకున్న కథని, అంటే మైండ్ ఎట్లా ఫూల్ చేస్తుందంటే, ఒక ఇట్లా కూర్చుంటే దోమ వచ్చిందంట. బిడ్డ కథ అన్నావు కదా, కథ చెప్తున్నా. ఏమొచ్చింది? చంపాడు. తర్వాత ఈగ వచ్చింది, చంపాడు. వా నేను సర్వశక్తిమంతుణ్ణి అనిపించింది. తర్వాత ఎలుక వచ్చింది, చచ్చిపోయింది. తర్వాత కుక్క వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత గొర్రె వచ్చింది, ఓ అన్నాడు, వెళ్ళిపోయింది. తర్వాత ఒక ఎక్కలేని వచ్చింది. నెక్స్ట్ పులి వచ్చింది, అన్నాడు, చంపేసింది పులి వాడిని. అందుకని నువ్వు సాధ్యంగా చోట నువ్వు ఎక్స్ట్రా చేయకు. నీ యాటిట్యూడ్ ఒక ఎక్స్టెంట్ వరకే పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా అంటావు, అక్కడి నుంచి ప్రధానమంత్రి వస్తాడు, ఇట్లా అని చూద్దాం. లేదు, నీకు దమ్ముంటే, జీలో దమ్ముంటే అను. అదే అంటారు కదా బలహీన డెకోరం. అందుకని నువ్వు ఎప్పుడు నీ సెన్సెస్లోనే ఉండు. నీకంటే తక్కువ వాడి ముందు ఇట్లా నాకు, ఎక్కువ వాడు రాగానే భుజం పెట్టి అవ్వాలి ఇట్లా పెట్టకు. ఎప్పుడు విత్ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నీ పని ఏందో నువ్వు చూసుకో, అది ఎవరికి కావాల్సిన వాళ్ళకి. ఇది చాలా మంచి వైఖరి. తద్వారా నీ మైండ్ ఫ్లక్చువేట్ అవ్వదు. సరే కొన్నిసార్లు డెకోరం, అక్కడ ముఖ్యమంత్రి వచ్చాడు, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద చైర్. స్పీకర్ అంటే చైర్, ముఖ్యమంత్రి అంటే చైర్, అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. అది అట్లా కూడా పేరెంట్స్ అంటే కూడా చైరే అది. అందుకని మనం వాళ్ళ మీద కోపడ్డాం అనుకో, మళ్ళీ వెంబడే ఏదో తెలుసో తెలియక అన్నలే కోపం వచ్చింది, సారీ అంటే జస్ట్ మళ్ళీ రికన్సిలేషన్, మళ్ళీ అది కక్షలు కుతంత్రాలు ఉంటారు కదా. మా నాన్న నన్ను మోసం చేశాడు, మా అమ్మ నన్ను మోసం చేసింది, మా పిల్లలను మోసం చేశారు, మస్తు కోర్టు కేసులు ఉంటాయి. ఎప్పుడన్నా చూడండి, భలే భలే మొగాడి పోయి బంగారు నా సామి ఇదో పాట ఉంటుంది. ఆ హీరోయిన్ సరిత ఒకసారి టీవీ చూస్తున్నా, ఏడుస్తుంది, అంటే సాడ్గా ఉంది. ఏందబ్బా అని చూస్తే కోర్టు కేసు. విషయం ఏందో తెలిస్తే ఈమె సంపాదించంటే పేరెంట్స్ తొక్కేసారంట. నేనన్నా డబ్బు గురించి అవగాహన ఉంటేనే నువ్వు సంపాదించు. ఇప్పుడు ఉదాహరణ నేనున్నా, డబ్బు విషయంలో నాకే ఇష్యూ రాదు. ఎందుకంటే ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాను, నాకు ఏది కావాలో అది ఉంచుకుంటా నేను. చాలా మంచి మాట్లాడాడు, ఈ బంగారం తీసి గూట్లో పెట్టినా పోరా అని ఇవ్వకు. ఆడు ఎవ్వడన్నా కానీ వస్తా, పని ఉంది, ఆగు అంతే. ఇది లెక్క. ఫ్రెండ్ కదా అని కార్కి ఇయ్యకు, అర్థం చేసుకుని ఇవ్వు. ప్రాబ్లం వస్తుంది. ఏ ఇష్యూ వచ్చినా నీ టైం వేస్ట్ అవుతుందా లేదా? అవును. ఇప్పుడు ఉదాహరణకు నీకు జీవితంలో సక్సెస్ టైం అనేది ఇంపార్టెంట్. నువ్వు మిర్చి బజ్జి తినవు, నువ్వు ఎందుకు చెప్పు, ఎందుకు తినవు? దానివల్ల మళ్ళీ మోషన్ అయితే నీకు గంట సేపు పోతుంది. గంట అంటే నీకు పని చేయలేవు. అందుకే అట్లా నీకు స్వీయ నియంత్రణ వస్తుంది. ఇప్పుడు చిరంజీవి ఎందుకు దోశలు గీషలు తినడు? రేపు పొద్దున డ్యాన్స్ చేయాలి, ఫైటింగ్ సీన్ ఉంటుంది. అయితే సక్సెస్ కావాలనుకున్నాడు, ఒక టైం అనేది దానికి ఏది ఇంపార్టెంటో దాన్నే ఉంచుకొని ఇప్పుడు లేనప్పుడు ఏవేవి కావాలో ఒక్కొక్కటి జమ చేసుకుంటారా. నెక్స్ట్ ఫస్ట్ ఒక మంచి రూమ్ సంపాదించుకో, ఫస్ట్ మంచి లైటింగ్ పెట్టుకో, తర్వాత చిన్న బైక్ పెట్టుకో, తర్వాత బైక్ డ్రైవర్ని పెట్టుకో. అరే నీకు రోజు 3-4 అవర్స్ నా దగ్గర ఉండాలి, ఓ 2000 ఇస్తా, ఓకేనా? ఒక కాలేజ్ స్టూడెంట్ని పెట్టుకో, టెంపరీ. అరే బండి తీరా పోదాం, హ్యాబిట్స్ పంప. వాడు బండి అడుగుతూ ఉంటాడు, నువ్వు హెల్మెట్ పెట్టుకుని సినిమా కథ ఆలోచించుకో, ఏదో పాట పాడుకో, లేదా 3 డే బుక్. సో నువ్వు 3000 ఇచ్చి 1 కోటి రూపాయల విలువైన పని చేస్తున్నాను. ఈ స్పృహ కలిగి సస్తే కదా. మన వాళ్ళంతా ఒక ఓల్డ్ సామెత ఉంటే చెప్పాలో తెలియదు, ఉచ్చగుంతల చేపలు పట్టే టైప్ అనమాట. సముద్రం కాడికి పోరు, మన ఇంటి దగ్గర చిన్న చెరువు ఉంటుంది, దాంట్లోనే పట్టాలి చేప. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నాకు ఒక అవగాహన కలిగింది, ఒకవేళ నేను ఏదన్నా చేస్తే, ఇప్పుడు నేను చెప్పిన పారామీటర్స్ నేను చేస్తాను, అదర్వైజ్ నేను చేయకూడదు. ఎందుకు? చెడిపోతుంది. అసలు ఆర్గ్యుమెంట్సే ఉండొద్దు పని చేసేవాళ్ళకు. ఎందుకంటే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఎందుకు ఉంటుంది? నువ్వు ఇది చేస్తానో చేయలేదు, చేయకపోతే ఏం చేయాలి? జాబ్ మానేయాలి సార్, మానేయి, టాటా బాయ్ బాయ్, అంతే.
ఇప్పుడు రీసెంట్గా చచ్చిపోయిన సైరన్ మిస్త్రీ అని టాటా గ్రూపు రతన్ టాటా ఆయన కూడా చచ్చిపోయారు పాపం. రతన్ టాటా ఒక నియమిస్తే అతను పెద్ద బాధ్యత అప్పగిచ్చారు. అతను కూడా సైరన్ మిస్త్రీ కూడా బ్యాడ్ లక్ కార్ యాక్సిడెంట్లో పోయారు ఆయన. మంచి మేధావి. కానీ టాటా గ్రూప్ని నడపడంలో ఒక సఫలం కాలేదు. ఇప్పుడు 1 yearలో ఈ టాటా గ్రూప్కి నిన్ను CEO అని చేస్తే ఇది నీ లక్ష్యాలు, ఈ 1 yearలో మీరు ఇవి చేయాలని అతనికి ఇచ్చారు. అందరు ఇస్తారు, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ వాళ్ళని పెద్ద పెద్ద CEOలు అని చేస్తారు. మనం అనుకున్నట్టు వాళ్ళది ముడ్డు కింద గులాబ్ పూలేసే జాబులు కాదు, ముళ్ళ కంపలు పెట్టే ఇస్తారు. వాడికి అన్ని రిసోర్సులు ఇస్తారు. కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, వాడికి సంవత్సరం శాలరీ కూడా ఒక 15 కోట్లు 20 కోట్లు ఉంటుంది. వాడు డబ్బు కోసం చేయట్లే, ఒక కంపెనీని పైకి లేపాలని వాడు వస్తాడు. లక్ష్యం కోసం మార్కెట్ని అర్థం చేసుకోవాలి, ఫైనాన్స్ని అర్థం చేసుకోవాలి, తర్వాత ఫ్లక్చువేషన్స్ని అర్థం చేసుకోవాలి, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి లెక్కలు, తర్వాత ఎంప్లాయీ బేసు, శాలరీస్ ఇవన్నీ. ఇప్పుడు 1 yearలో ఒక 10 పాయింట్లు ఉంటే 7 పాయింట్లు సక్సెస్ అయితే యూ విల్ బీ ద CEO ఫర్ నెక్స్ట్ ఇయర్, లేదా యూ హ్యావ్ టు రిజైన్ ఆన్ యువర్ ఓన్ అని ఉంటుంది. అండ్ వీ విల్ బీ మానిటరింగ్ ఎవ్రీథింగ్ అండ్ వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ యూ బికాస్ పూర్తి. ఇప్పుడు సైరన్ మిస్త్రీ నేను చదివినప్పుడు చాలా లైక్ చేశాను నేను, ఈ కథ నాకు గుర్తుంది. 1 year తర్వాత హీ రిజైన్డ్. ఇక్కడ గొడవ పడలేదు. ఎందుకు పడలేదు? చదువు 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 అంటేనే అది నీకు విషయం అర్థం చేసుకునే స్థాయి ఉంటేనే నువ్వు చదువుకున్నవాడివి, జిద్దుకు వెళ్ళకూడదు. అవును, అట్లా. అందుకని సమయము అనేది నీ మనసులో వచ్చిన తర్వాతనే నీకు అసహనం వస్తుంది. సమయము అసహనము రెండు పక్క పక్కన. తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలి, ఆ పనికి నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడ్డప్పుడు ఇంపేషన్స్ వస్తుంది. నేను వెళ్ళాలి, కార్ రెడీగా ఉందనుకున్న కార్ రాలేదు, లేదా క్యాబ్ బుక్ అయింది క్యాన్సిల్ అయిపోయింది, ఇంకో క్యాబ్ బుక్ అయింది కానీ 16 నిమిషాలని చూపిస్తుంది, కానీ నేను 12వ నిమిషంలో అక్కడ ఉండాలి. ఇది 1.5 kilometer. ఇప్పుడు నేను నడవలేను, నడుస్తున్నా, డ్రెస్ ఖరాబ్ అయితే మేకప్ పోతుంది, క్యాకరే. అప్పుడు వాడు మేడం మీరు ఉన్నారా, వస్తున్నాను 16 నిమిషాలు, నీ బొంద 16 నిమిషాలు చెప్పిన తొందరరా అని మనం ఇంప్రెషన్ వాడు ప్రదర్శిస్తున్నాం. ఆ టైంలో బాబు చాక్లెట్ తింటావు బాబు, నా అమ్మ వచ్చింది, అసలు బుద్ధి ఉందా అమ్మ నీకు అంటే నేను ఏమనలేదు, ఉత్త చాక్లెట్ ఇస్తే ఆమెకు అర్థం చేసుకునే స్థాయి లేదు. ఎందుకంటే వీడి ఇప్పుడు ఈమె వెళ్తుంది 16 నిమిషాలు 12 నిమిషాలు రీచ్ కావాలంటే ఓకే సారీ అని. మరి అలాంటప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ వేరే వాళ్ళ మీద తీర్చడం ఎందుకు? నువ్వు తీరుస్తలేవు, అది కాన్షియస్గా ఉండాలి కదా. ఇప్పుడు గాలి ఎదురుగాలి వచ్చింది, అది అంత ఉంటే మనం ఈ డిస్కషన్ ఎందుకు? నేను చెప్పేది అట్లాంటి ఉన్నప్పుడు నువ్వు 3 hours ముందే బయలుదేరి. ఇంకా ఇప్పుడు నేను చేసేది అది. ఈవెంట్కి నేను ఎప్పుడు లేట్గా పోలే ఇప్పటివరకు. నేను నా ఈవెంట్ మేనేజర్కి నేను చెప్తే ఆశ్చర్యపోతారు, నేను బిజీ పర్సన్ కాదు, నేను చాలా ఖాళీగా ఉంటా, మీరు బిజీ పర్సన్స్. అందుకని మీరు నా గురించి ఆలోచించి మీ సమయం వృధా చేసుకోవద్దు. ఈవెంట్ 8 గంటలకు నీకే తెలుసు, ఎప్పుడైనా మన ఈవెంట్ మేనేజర్తో ఫోన్ చేయించుకున్నాము మనం, అసలు అక్కడ ఈగలు దోమలు రాకముందు మనం పోతాం, ఖాళీగా ఉంటుంది హాల్. మనం పోయినప్పుడు రిలాక్స్గా పోయి ఇంకా 1 గంట సేపు ఉంటుంది అనుకో, టాక్ చేసుకొని మళ్ళీ చూసి అట్లా మనం చేసి. చాలామంది అట్లా చేయరు. వాడు ఈవెంట్ స్టార్ సార్ ఎక్కడ ఉన్నారు, కమింగ్ ఆన్ ద వే అనవసరంగా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటారు. నేను అంటున్నా అదంతా సక్సెస్ ఫార్ములా అయితే ఆ సక్సెసే వద్దు నాకు. నేను చెప్పాను కదా, ఈ ప్రపంచంలో నేను కొంత పని చేయగలను, నా దగ్గర అన్ని రిసోర్సెస్ ఉంటే నేను ఇక్కడే కూర్చొని ఐ కెన్ రన్ ఏ కంపెనీ. కానీ నాకు రిసోర్సెస్ లేవు, నేను రిసోర్సెస్ క్రియేట్ చేసుకుని కంపెనీ పెట్టాలనుకోవట్లే. ఇంకా నేను నా టైం సరిపోదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 20 ఏళ్ళ క్రితం నాకు ఈ అవగాహన ఉంటే అప్పుడు చేస్తుంటేనేమో, ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. అందుకే నేను సింపుల్గా సంసారిని అయిపోయినా, అంటే నేను కొంత చేస్తాను అట్లా చేసి అట్లీస్ట్ నా చుట్టూ ఉన్న కొందరికి నా వల్ల ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదో రోజు నేను డిసప్పియర్ అయిపోయినప్పుడు వాళ్ళు నా గురించి కళ్ళు మూసుకుంటే అసలు ఎంత క్లీన్ లైఫ్ అవుతుంది, ఏ మరక లేదని వాళ్ళకు ఒక హృదయంలో అనిపించాలి. అంటే మనం చేసే గ్రేటెస్ట్ సర్వీస్ ఇది ఏంటంటే మన గురించి ఒకడికి నెగిటివ్ థాట్ కానీ, ఇతని వల్ల నేను కోల్పోయాను, నేను లాస్ అయ్యాను, ఇతను మోసం చేశాడు, ఇతను అబద్ధం చెప్పాడు, లేకపోతే ఇతను ఏదో చేసి అట్లా ఏం అనిపించకూడదు. యూ హ్యావ్ టు లివ్ ఏ క్లీన్ లైఫ్. అది ఒక్కటి అది గ్రేటెస్ట్ బాధ్యత అంటే నేను. అది నువ్వు ఎంత కోటీశ్వర్లైనా, నువ్వు లేకపోతే సద్గురైన ఎవరైనా అలా. అందుకని ఇంపేషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజుల్లో సంగీతం నేర్చుకోవాలంటే రాకపోతే ఇంపేషన్స్ వస్తుంది. నువ్వు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే, ఒకసారి నేను బాబు మలక్పేటలో జరిగింది చెప్పి ముగిస్తా, మొట్టమొదటిసారి స్విగ్గీ ఆర్డర్ ఇచ్చాను.
ఫస్ట్ నా లైఫ్లో స్విగ్గీ అనేది ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ ఇచ్చా, ఏదో బిర్యానీ ఏదో తెప్పించాను. వాడు ఎక్కడ ఆగాడు? యశోద హాస్పిటల్ దగ్గర ఆగాడు. అది అది అంతవరకు చూపిస్తుంటుంది. సార్ మీరు ఎక్కడ అన్న తర్వాత నేను యశోద హాస్పిటల్ నుంచి ఇట్లా లైన్ ఉంటుంది అని చెప్పాను. వాడు ఇంకో లైన్లోకి పోయాడు. ఆ తర్వాత నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జర్ లేదు. ఇప్పుడు నాకు తర్వాత తెలిసింది వాట్సాప్ కాల్ పనిచేయదంట దానికి. స్విగ్గీ కానీ ఏదైనా డైరెక్ట్గా మొబైల్కి టవర్ టు టవరే కాల్ చేస్తారు. దెర్ ఇస్ నో వాట్సాప్ కాల్. ఇప్పుడు 45 minutes అయింది, 1 hour అయింది. నేను వెళ్ళి అక్కడ నిలబడ్డా యశోదాలు. నాకు ఒక పక్క ఆకలి అవుతుంది, నాకు కూడా కొన్ని తెలియదు. సో వేరే దాని నుంచి కాల్ చేద్దామంటే అది కంపెనీ నెంబర్ ఉంటుంది, 040 అట్లా వస్తుంది, అది కలుస్తలేదు. మా సుధాకర్ వీళ్ళందరూ. నాకు ఎంత కోపం వస్తుందంటే, స్విగ్గీ బుక్ చేసిందే వంట వండుకోకుండా క్విక్ తినాలని ఈ థాట్ ఒకటి, ఇట్స్ బాదరింగ్ మీ. రెండోది వస్తున్నా అని చెప్పి ఇంతవరకు రాలేదు. సరే నేను ఫోన్ పికప్ చేయాలి, అట్లీస్ట్ చెప్పిన లొకేషన్ ప్రకారం రావచ్చు. ఈ థాట్స్ అన్నీ తిరుగుతున్నాయి. నేను యశోద కాడ నిలబడితే ఒక 5-6 మంది స్విగ్గీ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎవరెవరో తెలియదు. నేను అందరిని అడుగుతున్నా పోయి. అంతలో వాడు వచ్చి నా మీద సీరియస్ అవుతున్నాడు. నేను సీరియస్ అవుదాం అనుకున్నా. అడ్రస్ కరెక్ట్ ఇవ్వాలి కదా, నాకు ఇల్లు ఉంది సార్, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే నేను మా పాపతో ఆడుకోవాలి, నాకు కొత్త. వాడు బాగా అసలు నేను చెప్పిన దానికంటే తాత చెప్తున్నాడు. నేనన్నా సారీ, ఇంకేం చేయాలి చెప్పు, ఏం చేయాల్సింది తీసుకోండి సార్, కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఏమన్నా కావాలి. అక్కర్లేదు సార్, అంత మీరు తెప్పించుకొని తింటారు, మాకు కూడా ఎన్ని ఉంటాయి. వాడు నా ఫ్రస్ట్రేషన్కి 50 రెట్లు వాడు ప్రదర్శించిండు. వాడు చెప్పిందంటే రీజన్ ఉంది, మా అమ్మాయి కొత్త పాప పుట్టింది, ఆడుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మన ఫోనే స్విచ్ ఆఫ్ అయింది. నాకు తెలియదు, నేను వచ్చి నిలబడి నేను ఫస్ట్ టైం కదా అట్లా. సో మనకు చాలా విషయాలు తెలియదు అని నేను తెలుసుకున్నాను. ఒకసారి కోపం వస్తే ద్వేషం వల్ల కాదు, సందర్భం అట్లా వస్తుంది. నేను ఢిల్లీలో పర్ఫామ్ చేయడానికి పోయిన ఆన్సర్ ఈవెంట్, లైన్లో ఉన్నా, నాది ఐ హ్యావ్ టు గో టు ఢిల్లీ అంటే పర్వాలేదు లైన్లోనే ఉన్నాడు. నేను లైన్ అంతా పోతే బోర్డింగ్ క్లోజ్ అయిపోయిందండి. తప్పేవాడిది వాళ్ళది, నేను వాళ్ళ మీద సీరియస్ అయ్యింది. ఇది ఇంపేషన్స్ కాదు, నా రైట్. సార్ మీరు టైం చూసుకొని దాన్ని బట్టి మీరు బోర్డింగ్ టైం బేస్ చేసుకొని రావాలి. ఇప్పుడు క్యూ ఎవరో లేట్ చేశారు, దాన్ని మేమేం చేస్తాం? అప్పుడున్న టైం ప్రకారం మీరు నిలబడ్డ ప్లేస్ నుంచి ఇక్కడ రావడానికి 5 నిమిషాలు పడతా అనుకున్నాం. కానీ మీరు 25 నిమిషాలు లైన్లోనే ఉంటే ఎట్లా? మీరు టైం చూసుకొని వచ్చేది లేదా కౌంటర్ దగ్గరికి? అక్కడ ఎవరో ఒకరిని పిలిస్తే మేము వస్తాం కదా అని వాడు చెప్పాడు. ఈ అమ్మాయి ఇది కరెక్ట్ ఉన్నది. మరి ఏం చేయాలి? సార్కి ఫోన్ చేసాను, సార్ ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఆయన టెన్షన్ పడకండి, మనకు రేపు ఈవెంట్, రేపు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఇంకా పొద్దున పూట అవుతుంది, నేను కొంచెం ఎర్లీగా వస్తున్నా, అందుకని కొంచెం డబ్బు ఖర్చిందే టికెట్ తీసుకుంటా. ఆయన డబ్బులు ఎంతైనా పర్వాలేదు, నెక్స్ట్ ఫ్లైట్లో వచ్చాను. పోవడానికి అంటే మనం ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటే కొంత డబ్బులు వెనక్కి ఇస్తారు. అంటే 8,000 టికెట్కి 2,000 ఇచ్చింది, 8,000. ఇప్పుడు మళ్ళీ దానికి టికెట్ వేసుకోవాలంటే 16,000 టికెట్ ఢిల్లీకి. అంటే మళ్ళీ 14,000 కట్టి ఉన్నా. తీసుకున్న తర్వాత విదిన్ 1 hourలో మళ్ళీ ఫ్లైట్ ఉంది, మళ్ళీ క్యూ ఉంది, మళ్ళీ సేమ్ స్టోరీ. ఇప్పుడు లర్నింగ్ ఫ్రమ్ ద లెసన్స్. ఇవ్వండి చెప్పింది వినేదిలే. బాబు పక్కకి చేరండి, నా ఫ్లైట్ ఉంది. నీది 8 గంటల ఫ్లైట్, 8 గంటల ఫ్లైట్ కాదు, నాది ఇంకో హాఫ్ అన్ అవర్ ముందే ఉంది. సార్ వీడు పక్కగా జరుగుతలేడు, పక్కగా జరిగిపోయినా ఫ్లైట్లో కూర్చో అయిపోయింది. అంటే ఇక్కడ నథింగ్ పర్సనల్. ఇక్కడ నువ్వు ఏదో చేయాలని ట్రై చేస్తున్నావు, దానికి తగ్గ వాతావరణం లేదు, క్రియేట్ ఇట్. లేదా స్విచ్ ఆఫ్, గో. వస్తాయి పెద్ద పెద్దలు కూడా కోపాలు వస్తాయి, ఎందుకంటే పర్ఫెక్ట్గా నువ్వు ఇది ఉంది కదా. నేను ఒక బుక్, మనం ఒక టాక్ చేద్దాం అనుకుంటుంది, నేను ఒక పుస్తకం మీద చాలా రోజుల తర్వాత ఐ రియల్లీ వాంట్ టు డూ ఏ సిరీస్ ఆఫ్ టాక్స్. ఇడ్లీ వడ ఆకాశం అని ఒక గ్రేట్ బుక్ ఉంది. ఆ పుస్తకం ఎండమూరి వీరేంద్రనాథ్. దీని బేసికల్గా ఇడ్లీ వడ అండ్ ఆర్చిడ్ అని ఉంటుంది. అది కామత్ అనే ఒక వ్యక్తి యొక్క ఆటోబయోగ్రఫీ. కామత్ హోటల్స్ అని ఉంటాయి, అతని ఆటోబయోగ్రఫీ. అతను పడ్డ కష్టాలు అసలు ఎంత హిలేరియస్ ఉంటాయంటే, ఒక పక్క భార్య ప్రెగ్నెంట్, డబ్బులు అయిపోయినాయి, అతను ఒక హోటల్ స్టార్ట్ చేస్తున్నాడు, గవర్నమెంట్ లోన్ రాదు, చూస్తే ఏదో స్టార్ట్ అయిపోతుంటుంది.
అటుపక్క వాడు పిలిచే ఇటుపక్క వీడు పిలిచి ఎటు పోవాలో తెలీదు, పోద్దామంటే కారు ఉండదు, ఇట్లాంటి కథలు ఉంటాయి. ఒకసారి ఇట్లా అయిందంట. ఏదేమైనా సరే హోటల్ సక్సెస్ చేయాలి. విదేశీయులు వచ్చారు, వాళ్ళకి ఇండియన్ మ్యూజిక్ అంటే ఇష్టం. ఇప్పుడు ఇండియన్ డబ్బులు లేవు, ఎక్కువ డబ్బులు లేవు. సో వాళ్ళు విన్నారు ఎవరెవరో గొప్ప గొప్ప పానే రావిశాంక వీళ్ళు అరేంజ్ ఎవ్రీథింగ్, మీ ఎంజాయ్ కదా. అక్కడ ఎవడనో ఇప్పుడు పండిట్ రవిశంకర్ ఎవడు బుక్ చేస్తాడు. సో అంతకంటే ఫేమస్ ఒక అతను ఉన్నాడు లోకల్గా అని చెప్పి ఒకటి మంచిగా మేకకి పేసి కూర్చోడు. సార్ నాకు రాదు సార్, లైట్గా సరిగా 10 నిమిషాలు వాయిస్తుంది ఖచ్చి. అప్పుడు కోపం వస్తుంది కదా, సితార్ వాయించేవాడిని తీసుకున్నప్పుడు తీసుకొచ్చారు, కానీ వాడికి వచ్చారని చెక్ చేయాలి ఆఫీస్ స్టాఫ్. 3 గంటలు బీకింది. ఇప్పుడు ఆ సితార్ వాయించేవాడిని తీసుకొస్తే నాకు రాదు, నేను ఊరికే సరిగా 10 నిమిషాలు వాయిస్తా అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అతనికి ఏంది, ఈజ్ ఆల్వేస్ ఫైండింగ్ సొల్యూషన్స్. ఎంబడే సరే మొత్తం లైట్ డిమ్ చేసేయండి, ఈ అవలగాడు కనబడకూడదు, జస్ట్ లైట్ కొంచెం ఉండాలి, లైట్ వాడి ట్రింగ్ అనగానే లైట్ స్విచ్ ఆఫ్ అయిపోవాలి. అందరు క్లోజ్ యువర్ ఐస్, ఈట్, ఎంజాయ్ యువర్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్ అని యాంకర్ అనౌన్స్ చేయాలి. ఎనికి పక్క ఎవరో ఒకటి పెట్టి సావండి మ్యూజిక్ అని టేప్ రికార్డులో పెట్టి వీళ్ళు ఇట్లా అన్న తర్వాత ట్రింగ్ అన్న తర్వాత లైట్ ఇట్లా డిమ్ అయిపోతుంది. నువ్వు ఇట్లా ఊపుతూ ఉండాలి, ఇట్లా వాయించకు శబ్దాలు. అట్లా 1.5 hours పసిన అయిపోయింది. మళ్ళీ అంతా అయిపోగానే అక్కడ రేడియో బంద్, టేప్ రికార్డు బంద్. వీనికి సన్మానం చేసిర్రు, సత్కాశం చేసిర్రు, అందరు వాటితో ఫోటోలు దిగిర్రు. అసలు వాటే వండర్ఫుల్ షో. ఇతన్ని విదేశాలకు పంపిడంటే వాటితో పాటు టేప్ రికార్డు రావాలి. ఇప్పుడు ఇట్లాంటివన్నీ నేను చదివినప్పుడు మస్తు ఎంజాయ్ చేసి. ఒకసారి మా శాలిగాని చేసిన అట్లా, వాడికి బాడీ పెయింటింగ్ అంటే 4 బొమ్మలు చూపిస్తుంది, ఫ్లవరు ఇట్లా ఈవెంట్కి పోయిన తర్వాత స్వైడ్ కూడా అడుగుతున్నాడు రా, ఇది బాగుంటుందని చెప్పు. అడుగుతారా వాళ్ళ నోరు, నీకు వచ్చింది 4 ఫ్లవరు ఇట్లాంటివి ఏవో. స్పైడర్ మ్యాన్ బాగుండదు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయినాక చెప్పు, వాడిని వదిలేసిపోతారు నీ కాడికి. తర్వాత ఒక 10వ ఈవెంట్కి మావాడు అయింది, స్పైడర్ మ్యానా కూసా ఫస్ట్ ఫ్లవర్ వేసుకో. మరి వాడు ఇది వచ్చేసింది, అంకుల్ స్పైడర్ మ్యాన్ అంకుల్, ఫ్లవర్ అనుకుంటాడు రా, ముందు ఉంటాడు రా, స్పైడర్ మ్యాన్ ఉంటాడు రా, ఎగిరిపోతాడు, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయింది. వస్తే శాలిగాడు నేనైతే నవ్వు అంకుల్ ఎట్లా వేసినాడు అంకుల్ అని వాడు చూస్తే బాగుంది కదా బే అంటే ఎంజాయ్. ఆయన ఎవరు టుక్ ఇట్ సీరియస్లీ. ఎట్లీస్ట్ వాడు వేస్తున్నాడు, వాడికి అసలు వాడి జీవితంలో పెయింటింగ్ వేస్తాడు అనుకోలే. వాడికి కలర్లు ఇప్పించి, వాడు డబ్బు ఇప్పించి, బ్రష్లు ఇప్పిస్తే అసలు ఎట్లుందంటే ఇప్పుడు ఒక కమెడియన్ని మనం హీరోయిన్ చేసినట్టు ఉంటుంది అది. బట్ వాడు సిచ్యువేషన్ అంత అయిపోయిన తర్వాత వాడికి 500 నాకు 500 తీసుకొని మా పోతుంటాడు. ఇప్పటికి నేనైతే ఐ ఆల్వేస్ స్టిక్ టు మై ఫండమెంటల్స్. అంటే ఏది ఉన్నా లేకున్నా ఇప్పుడు నేను ఎక్కడో తెలుసారా టైసన్, ప్రశాంతత కోల్పోవద్దు, ఫస్ట్ హ్యావ్ పీస్, అది అల్టిమేట్. సమయానికి నీ జీవితానికి లింక్ చేయకు, సాధ్యమైనవి చేయి, ఏం పర్వాలే, ఎవడికో మెచ్చాలని ట్రై చేయకు, నీకు ఎట్లా సాధ్యమో ఎట్లా హాయిగా ఉంటే అట్లా ఉండు. రెండోది బేసిక్ డెకోరం మెయింటైన్ చేయి, తొడలు నడమలు చూపించకు, అనవసరంగా జనంతో చెప్పించుకోకు, డెకోరం మెయింటైన్ చేయి. నీకు నచ్చిన ఎవరైతే అపార్థం చేసుకోరో వాళ్ళకి చూపించుకో ఏదైనా. తర్వాత రోజు ఏదో నేర్చుకుంటూ ఉండు, నీ మనసుని ఒక జీవనదిలాగా ఉంచుకో, స్విమ్మింగ్ పూల్ లాగా మురుగుంతలాగా కాకుండా అట్లా. శిలోమలి.